గురుగారు, మీరు ఉద్యోగ ప్రస్థానం కొనసాగుతున్నప్పుడే మీకు పూర్తి వైరాగ్య భావన, ఆధ్యాత్మికత ఇవన్నీ మీలో మీకే కలుగుతున్న తరుణాన ఒక గొప్పనైనటువంటి క్షేత్రాన్ని ప్రధానంగా మీరు ఈ ధర్మ ప్రచారాన్ని ఒక పీఠం ద్వారా ఏర్పాటు చేయాలన్న సంకల్పం కలవడము, ప్రణవ పీఠాన్ని ఆరంభించారు. అసలు ఆలోచన ఎందుకు కలిగింది? ప్రణవ పీఠం యొక్క లక్ష్యం ఏంటి? దాని భవిష్యత్ ప్రణాళిక ఏంటి గురుగారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు సందేహం లేకుండా ఈశ్వరుడిని స్తోత్రం చేయవలసిందే. ఎందుకంటే ప్రేరణ కలిగించిన వాడే ఈశ్వరుడు కనుక. అది కూడా కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహం. అది గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. కాశీ విశ్వేశ్వరుడి మీద నాకున్న అపారమైన భక్తి పుట్టుకతో వచ్చింది. ఇంకా దాని గురించి చెప్పాలంటే అంతే. అది ప్రాక్తనంపు జన్మ వాసన ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్లుగా. దానికి మూల కారణం మా నాన్నగారి దయ వల్ల చిన్నప్పటి నుంచి కాశీ విశ్వనాథుడు, అక్కడ నాన్నగారు చదువుకున్న 5-6 ఏళ్ల ఆ విద్యా విశేషాలు ఇవన్నీ వినేవాడిని కదండి. ఎప్పుడూ కాశీ వెళ్ళిపోవాలనుకునేవాడిని. నాలో 2 భావనలు. తండ్రి గారి ఆజ్ఞని పరిపాలిస్తూ ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవడమా, లేక తండ్రికి చెప్పకుండా సన్యాసం పుచ్చుకోవటమా. కానీ విశ్వనాథుడు కల్లో కనపడి మీ నాన్నగారే విశ్వనాథుడు అనుకో, ఆయన మాటని మాత్రం తిరస్కరించద్దనేవారు. అందులో చెప్పాను కదా, పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉంది. తల్లిదండ్రుల మీద నాకు ఎంత ప్రేమ అంటే వాళ్ళకి రోజు నమస్కారం చేసేవాడిని. నాన్నగారికి రాత్రి పాదాలు ఎత్తి పడుకునేవాడిని. మా నాన్నగారికి కొడుకులు ఒక వరం, అది సంతానం ఒక వరం. కొడుకులు అంటే ఒక కూతురు అనుకోండి. అందరూ కూడా పిల్లలందరూ నాన్నగారికి సేవ చేయడానికి ఇష్టపడేవారు. ఇప్పటికి కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నాన్నగారి దగ్గర మాఘబహుళ పంచమి వచ్చింది 2001లో. ఆయన పరమపదించారు. అది శివరాత్రి నాడు ధర్మోదకాలు. ఆయన దగ్గర నేనే పెడతాను, నా ఖర్చుతోటి పెట్టాలో కొట్టుకుంటున్నారండి మా వాళ్ళు. అది అక్కడ అంటే మా పెద్దన్నయ్య, ఒరే తమ్ముడు ఎంతసేపు నీ డబ్బులే ఖర్చు పెట్టి ఆయనకి సేవ చేస్తా, నాకు అవకాశం ఎవరా అని ఆయన. రెండో అన్నయ్య గారు కోకటిపల్లిలో ఉంటారు ఆయన. మూడో ఆయనేమో ఆయన ప్రొఫెసర్. ఇలా ప్రతి వ్యక్తి ఆయనకి సేవ చేయాలి. అమ్మకి నాన్నగారికి మన డబ్బే వినియోగపడాలని కోరుతున్నారంటే ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచన. అదొక అదృష్టం. తల్లిదండ్రులు ఎక్కడ అదృష్టవంతులంటే పిల్లలు మా నాన్న మా అమ్మ అంటూ వాళ్ళ కోసం వెంపర్లాడటం కంటే పూర్వజన సుకృతం మరొకట్లేదు. కోటితో ప్రేమ. అందుకే నేను నీలకంఠేశ్వర శతకంలో ఒక అద్భుతమైన పద్యం రాశాను. ఇవన్నీ చెబితే కానీ ప్రణవపీఠం వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలియదు. అవును. తన పుణ్యంబును పాపమును జగతిన ఆత్మాపుత్రనామా శివయ్యను వేదోక్తికి సాక్ష్యమై తన కపత్య శ్రేణిగా వచ్చి ఇచ్చును సౌఖ్యంబును దుఃఖమున్ తెలియకీ సూక్ష్మంబు పుత్రాళి బాగునకు పొంగున 2 కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర అని నేను 87లో మొదలుపెట్టి నాన్నగారు మరణించిన తర్వాత పూర్తి చేసిన శతకం ఇది. అంటే 4 ఏళ్ళు పట్టేసింది. కారణం నేను చెప్పలేం. 87 అంటే 87కి 2001 అంటే 14 ఏళ్ళు పట్టింది. ఉద్యోగం చేస్తూనే ఈ శతకం రాసేవాడు. చిన్నప్పుడు మొదలెట్టానండి. ఓ 10-15 పద్యాలు అయ్యాక వదిలేశాను. నాన్నగారు పోయిన తర్వాత హృదయం కదిలిపోయింది నాకు. ఇంకా ఆయన లేకపోతే నాకు జీవితమే శూన్యమైపోయింది. కారణం దైవము గురువు కూడా ఆయనే కదా, దిశానిర్దేశమే ఆయన కదా. అందులో ఒక పద్యం అన్నమాట. మానవులకి పుత్రులు అంటే ఎవరు? తన పుణ్యము పాపము ఈ 2 తన పుత్ర రూపంలో వస్తాయి. అది ఆత్మావై పుత్రనామాసి. ఆత్మావై పుత్రనామాసి అంటే అర్థం పైకి ఏమిటి? తండ్రే కొడుకు రూపంలో వస్తాడు. ఆత్మ అంటే తానే పుత్రుడు అనే పేరుతో బయటకు వస్తున్నాడు. తానే కొడుకు రూపంలో రావడం అంటే అర్థం ఏంటనమాట? తన పుణ్యం తన పాపం ఈ కొడుకు రూపంలో వస్తుంది. పుణ్యం చేశాడు అనుకోండి, మంచి కొడుకు వచ్చి సేవ చేస్తాడు.
పాపం చేస్తే పనికిమాల కొడుకు వచ్చి నానాయాత్రలో పెడతాడు. ఇది తెలియక కొడుకు బాగుపడితే అదేదో ఘనత అనుకుని కొడుకు కీడు చేస్తే బాబోయని ఏడుస్తూ ఉంటాడు. ఈ రెండు నీ కర్మలరా నీ పద్యం అర్థం అన్నమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నాన్నగారు చేసిన మహాపుణ్యం మా రూపంలో వచ్చిందనుకోండి. నాన్నగారు చేసిన పుణ్యం ఆయనకి పిల్లల రూపంలో వస్తే మేము ఏ జన్మలో తపస్సు చేసామో ఆయన రూపంలో వచ్చింది. దీనివల్ల ఏమవుతుందనమాట? సంఘర్షణ, వైరాగ్యమా గృహస్థాశ్రమా. నాకు చిన్నప్పటి నుంచి సంసారం కంటే గృహస్థాశ్రమం మీదే ముగ్గు అని చెప్పాను. సన్యాసం మీద ముగ్గు కదా. అవును, అనేక ప్రయత్నాలు జరిగాయి. సరిగ్గా నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కంచి పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్ళాం మేము. నాన్నగారికి ఆయన అంటే చాలా ఇష్టం, ఆయనకి చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఆయన నడిచే దేవుడు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాన్నగారు నన్ను కూడా సాష్టాంగ దండ ప్రణామం చేయమని, కానీ నేను శ్రీవత్స గోత్రం అండి అని చెప్పగానే ఆయన ఆనందపడి ఒరే మీ గోత్రం సామాన్యం అని అడిగి, ఎంత ప్రేమ అండి ఆయనకి అసలు, ఒకసారి చూస్తే మర్చిపోరు. మళ్ళీ ఇప్పుడు విజయేంద్ర సరస్వతుల వారు కూడా అదే ఉంది. నేను ఎప్పుడో 2012లో ఉపన్యాసం చెబితే ఫలానా రోజున ఉపన్యాసం చెప్పాను, మొన్న ఆయన గుర్తు చేస్తున్నారు. ఆయన దగ్గర కంచిలో ప్రవచనం చెప్పాను, అది ఇప్పుడు గుర్తు చేస్తున్నారంటే చూడండి. మరి సరే ఆయన అన్నారు, నా సంఘర్షణ ఆయనకి తెలుసు కదా, నేనేం చెప్పలేదు. నువ్వు సన్యాసం అనుకున్నా అది ఇప్పట్లో కుదరదు, అది కొందరి యోగం. కొంతమందికి ఏమో గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. తండ్రి గారు చెప్పిన వాటిలో నడుచుకుని గృహస్థాశ్రమంలో ఉంటూ భవిష్యత్తులో ఒక పీఠం స్థాపిస్తాం. ఆ పీఠాన్ని ఉద్ధరిస్తూ ఉండగా వార్ధక్యంలో సన్యాసయోగం ఉంది. ఇదే ఆయన చెప్పిన మాట. నీకు వార్ధక్య సన్యాసయోగమే తప్ప ఈ బాల్య సన్యాసయోగం లేదు అనగానే ఇంకా మారు మాట్లాడలేదు. అదే ఆదేశం కూడా. ఆదేశం అది పూర్వులు చెప్పిన ఒక విధానం. ఆదిపర్వంలో చూసారా, ఇది జరత్కారు అనే మహర్షికి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యాసం వద్దని చెప్పినట్టుగా ఆదేశం అయిపోయింది. నేను వెంటనే మాట్లాడకుండా నాన్నగారి మాటే విన్నాను. ఉద్యోగంలో ఉన్నాను. ఉద్యోగంలో ఉండగా నాకు ఎలాగో దైవానుగ్రహాలు, పురాణాలు ఉన్నాయి, అవధానాలు ఉన్నాయి, ఏదో ఉద్యోగం ఉంది, కాలక్షేపం హాయిగా సుఖంగా అయిపోయింది. ఆర్థికంగా ఎప్పుడు లోటు లేదు, కానీ హృదయంలో మాత్రం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది. ఆ శుభ సమయంలో నైమిషారణ్యం వెళ్ళాం. చాలాసార్లు వెళ్ళినా 2001లో మళ్ళీ నైమిషారణ్యం వెళ్ళినప్పుడు ఆ నైమిషారణ్యంలో యోగులంతా రాత్రి కనపడ్డారండి. ఇంక ఇందులో నేను రవ్వంత అసత్యం వాడను, ఆడవలసిన అవసరం లేదు. ఒక్కరే వెళ్ళారు గురువు అంటే లేదు, కుటుంబంతో వెళ్ళారు. నేను ఎప్పుడు వెళ్ళిన యాత్రకి అయితే శిష్యులు అంతే గుడులు. అవును, 98లో ఒకసారి వెళ్ళాం. 500 మందితో భాగవత సప్తాహం చేసాం. అందులో నేను సప్తాహం చేస్తున్నానని తెలిస్తే వచ్చేసేవారు శిష్యులంతా. చాలా మంచి ఆర్గనైజేషన్ కూడా ఉంది మా ప్రణవపీఠం తరపున. నాకు అప్పట్లో మొదట్లో బాలకృష్ణ గారని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన మిథునకుల గోత్రం, ఆయన బావగారు శ్రీలకుల గోత్రం, మంచి వర్తకులు, చాలా గొప్ప అద్భుతమైన దానపరులు. వాళ్ళు మొదట్లో కొంతకాలం నాకు యాత్రలు ఆర్గనైజ్ చేశారు, నా సహస్రావధానం చేయించింది వాళ్ళే. తదనంతరం ఇప్పుడు మన సంతోష్ గుప్తాను, భాస్కర్ శర్మ ఇద్దరు అన్యోన్యంగా ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో ఏమైపోయింది, చాలాసార్లు సప్తాహం చేశాం, కానీ 2001 సప్తాహం చాలా గొప్పది. ఆ సప్తాహంలో 500 మందితో వెళ్ళాం. అక్కడ చాలా బాగా కార్యక్రమం జరుగుతోంది. కాకినాడకి చెందిన పరిపూర్ణానంద స్వామి వారు కూడా పురాణంలో రోజు వచ్చి అతిథిగా పాల్గొని వెళ్ళారు. ఆ రోజు రాత్రి కల్లో ఏది భాగవతం జరుగుతుండగా అనేక మంది ఋషులు, నువ్వు చిన్న చిన్న సంస్థల్లో ఉద్యోగాలు మాని ప్రపంచం తిరుగు, ప్రపంచమే నీ కుటుంబం, అమ్మవారిని ఉపాసన చేస్తూ పురాణాలు ప్రవచన చేస్తూ పీఠస్థాపన చేస్తూ నడు అని సందేశం ఇచ్చారు. ఇదేంటారా, నాకు పీఠం ఏమిటి నా మొహం అనుకున్నాను. నేను ఎంతసేపు ఏదో ఏ కాశీయో వెళ్ళిపోదాం, హరిద్వార్లో తపస్సు చేసుకుందాం అనుకున్నాను తప్ప నేను ఒక వ్యవస్థ పెట్టాలి, ఆ వ్యవస్థ వెనకాతలో ఒక అవస్థ ఉంటుందని మీకు తెలుసు కదా. అవునండి. అందులో ఎన్నో కార్యక్రమాలు చేయించిన మీకు ఓ కార్యక్రమం నడపాలంటే ఉన్న అవస్థ తెలుసు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నాను. సరే, క్రమంగా రోజు రోజుకి మార్పులు వచ్చాయి. ఒకరోజు నేను బెంగుళూరులో ఉపన్యాసం చెబుతూ ఉంటే అక్కడ అంబిక అని ఒక పుణ్యాత్మురాలు ఉంది. ఆవిడ అసలు పేరు లలితాంబిక, పండ్రవాడ లలితాంబిక, భర్త పేరు అనంతు. బెంగుళూరులో చాలా అద్భుతమైన జమీందారు వంశం వారిది. తంగిరాల సుబ్బారావు గారు అక్కడ నా చేత ఉపన్యాసం చెప్పిస్తూ ఉండగా ఆవిడ వచ్చి విని ఆనందపడిపోయారు. వారింట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఎందుకో లలితాదేవి విగ్రహం మీకు ఇవ్వాలనిపిస్తుందని అన్నారు ఆవిడ. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు ఉందే, మనం చూశారు, అవును, ఆ పెద్ద లలితా పరాభట్టారిక విగ్రహాన్ని ఆవిడ పంపింది. అక్కడి నుంచి నేను చెన్నై వెళ్ళాను ఉపన్యాసానికి.
అజంతా ఒక్కపొడి శంకర్రావు గారింట్లో మకామును. కృష్ణారావు గారు చాలా గొప్పవాడు ఆయన ఇంటి పేరు పోలిశెట్టి కృష్ణారావు గారు. అంటే గుంటూరు హరిప్రసాద్ గారు ఈయన కూడా బంధువులు. అయితే వీళ్ళు ఎప్పుడూ చెన్నైలో స్థిరపడిపోయారు. ఆయన ఇంట్లో ఆయన ఉపన్యాసం చెప్పించారు, భాగవత సప్తాహం. ఆయన లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చారు, బయటికి చెప్పొద్దని పైగా. అంటే అక్కడున్న ప్రణవపీఠంలో ఉన్న లక్ష్మీదేవి అటు నుంచి వచ్చింది, లలితాదేవి ఇక్కడి నుంచి వచ్చింది. లలితాదేవి అన్నప్పుడు ఓ పక్కన సరస్వతి ఉండాలి, ఓ పక్కన లక్ష్మి ఉండాలి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే లలితాదేవిని సవ్య ఎడమవైపున, దక్షిణ కుడివైపున, రమ లక్ష్మి, వాణి సరస్వతి నిలబడి సేవిస్తూ ఉంటే ఆ సేవలు అందుకుంటోందని అర్థం. అంటే లలితకి ఎడంవైపునేమో లక్ష్మి ఉండాలి, కుడివైపునేమో సరస్వతి ఉండాలి. ఇది తెలియక కొంతమంది ఫోటోల్లో సవ్యం అంటే కుడి అనుకుంటున్నారు. కర్మ. అపసవ్యం అంటే కుడి. అందుకే యజ్ఞోపేతాన్ని కుడి పదం మీదకి అపసవ్యంగా మార్చుకోవాలి. ఇది తద్దినాల్లో. సవ్యం అంటే ఎడమ. మనకి మళ్ళీ తెలియదేమోనని సవ్య దక్షిణ అనే పదం వాడారండో లలితా సహస్రనామంలో వాగ్దేవతలు. ఎందుకంటే దక్షిణం అంటే కుడిని తెలిసిపోతుంది కనుక. అంత గొప్పది. కాబట్టి సరస్వతి కావాలనుకుంటూ ఉంటే ఈ అంబిక గారే సరస్వతిని కూడా ఇచ్చేశారు. అంటే మూర్తులు వచ్చాయి, స్థలం లేదు, ఏం చెయ్యాలి? ఆ సమయంలో వెంకటరత్నం గారు అనేటటువంటి ఒక శిష్యులు, ఆచంట వెంకటరత్నం గారు అనే ఆయన ఏలూరులో ఒక స్థలం తీసుకుంటున్నాను, మీరు వాస్తు చూడాలన్నారు. నాకు వాస్తు అవి చూడటం పెద్దగా ఇష్టం లేదు, ఎందుకంటే అవి వాళ్ళ ప్రొఫెషన్స్ వేరుగా ఉంటారు, నేను ఏదో పౌరాణికుడి కదా అంటే, కాదండి మీరు వచ్చి చూస్తే మీరు అంటేనే నేను కొంటానన్నారు ఆయన. అప్పుడు ఈ ప్రణవపీఠానికి దగ్గరలో ఉన్న ఇప్పుడు పార్థసారథి గారు కట్టుకున్న ఇల్లు ఉన్న స్థలం అయింది. చూడడానికి వెళ్ళాను. ఈ స్థలం బాగుంది. ఆ చుట్టుపక్కలంతా అదొక అడవి, అతి భయంకరం, పందులతో భీకరంగా ఉంది. కానీ స్థలంలో ఏదో ఒక దివ్యశక్తి నన్ను ఆకర్షించింది. పక్కన దగ్గరలో పైగా రుద్రభూమి ఉంది. ఇక్కడ కనుక కాస్త పెద్ద స్థలం దొరికితే ఆ అమ్మవార్లకి వాటికి ఇక్కడ గుడి కట్టేద్దాం అనిపించింది నాకు. ఆ ఓనరు అంటే ఆ స్థలం యజమాని, మీకైతే గజం 1100కి ఇచ్చేస్తానండి అన్నాడు ఆయన. ఆ రోజుల్లో 1100 అంటే అది ఎక్కువగా తక్కువ కదండి. ఆ మారుమూల 1100 ఉండదు, కానీ బజార్లోకి వెడితే చాలా ఎక్కువ రేటు. కాదు కొంచెం పెద్దది. ఏదో మరి భగవత్ సంకల్పం. అయితే నా దగ్గర పెద్దగా డబ్బులు లేవండి, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబం హాయిగా సాగుతుంది, నాకు ఇల్లు ఉంది, కనీసం ఒక 1000 గజాలు ఉంటే కానీ గుడి అవ్వదు. 1000 గజాలంటే 11 లక్షల పైన అవుతుంది. అంటే మీరు ఎప్పుడు ఉంటే ఎప్పుడు ఇవ్వండి, అప్పటిదాకా మీదేది, ఇంకెవరికి అమ్మనన్నాడు. అమ్మడానికి ఎవడు కొంటాడులేండి అక్కడికి, అసలు ఎవడు వెళ్ళడు. ఆ ప్రాంతం అంతా అతి భయంకరమైన ఎడారి మతాలకి నిండిపోతుంది ఆ ప్రాంతం. అలా అన్నానండి. ఆ తర్వాత మళ్ళీ నైమిషారణ్యం వెళ్ళాం. ఆ నైమిషారణ్యంలో నువ్వు ఇంటికి వెళ్ళాక ఇంక నువ్వు ఉద్యోగం చేయమనే సందేశం వచ్చింది. ఇదే మాట. ఏది ఇక నువ్వు ఉద్యోగం చెయ్యవు అనే సందేశం 2004లో వచ్చిందండి. 2004 మార్చి. మీకు తెలిసే ఉంటుంది, అప్పట్లో అక్కడ చాలా వైభవంగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రపంచ పీఠాధిపతులు అందరూ వచ్చారు. అందులో నేను కూడా సప్తాహంలో పాల్గొన్నాను. మా సప్తాహం మాది, మేము కూడా వాళ్ళకి భాగస్వాములు అయ్యాం. ఆ తిరుగు ప్రయాణానికి వెళ్ళేటప్పుడే వచ్చేసింది అనమాట సందేశం. ఇదేమిట్రా కూడా ఉద్యోగం చేయవు అనే సందేశం ఏమిట్రా బాబు అనుకుంటూ ఉంటే, రైల్లో దిగాం. ఒక వ్యక్తికి ఎవరికో ఉద్యోగం కావాల్సి వచ్చింది. వాడు నా కార్డు గట్టిగా పట్టుకున్నాడు, నాకు ఉద్యోగం కావాలని. వాడి కోసం నా ఉద్యోగం మానేసి అడిగిస్తాం. త్యాగం. నేను మానేస్తే వాడికి వస్తుంది. అవును, అదొక విచిత్రం. నాకు వచ్చింది అనుకోండి ఆలోచన, కానీ భార్యామణి సహకారం ఉండాలిగా. ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అందులో ఆ రోజుల్లో ఉద్యోగం లేకుండా బ్రతకడం చాలా కష్టం. ఈ జీవనాధారమే ఇప్పుడు ఉద్యోగం. పైగా ఈ సందేశం వస్తున్నప్పుడు మంథనిలో నాకు చాలా ఆత్మీయ శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో సువర్ణ లింగయ్య గారు నాకు ఇప్పటికీ సేవ చేస్తున్నారు. ఆ లింగయ్య గారు కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళలో చిన్న కొడుకు అన్నాడు, వాళ్ళ అబ్బాయి చిన్నాడు, ఏమండి అసలు ఉద్యోగం లేకపోతే ఒక్కరోజు బతకలేం కదా, ఏమిటా సాహసం అని అడిగాడండి వాడు. ఇదే మాట. ఇప్పుడు వాడు కాలిఫోర్నియాలో ఉంటున్నాడు అబ్బాయి. అంటే నేను అన్నాను, బ్రతకడానికి నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు, భగవంతుడు నాకు చాలా ఆసక్తి ఇచ్చాడు, నేను బ్రతకగలను, 10 మందిని బ్రతికించగలను అన్నాను. ఉద్యోగం మానేం, స్థలమే చూస్తే బేరం పెట్టాం. ఏది ఈ స్థలం పీఠం స్థాపన కోసం డబ్బులు లేవు, ఉన్నది కూడా పోయింది. ఇప్పుడు సరిగ్గా ఆ సమయంలో విచిత్రం, అమెరికాలోని ఆటా సంస్థ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. మీరు మాకు అవధానం చెయ్యండి అని. అంటే
సరేనండి, వాళ్ళు ఇన్విటేషన్ పుచ్చుకొని చెన్నైలో అమెరికన్ కాన్సులేట్కి వీసా కోసం పెడితే ఏప్రిల్లో పెడితే రిజెక్ట్ చేసాడు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు, రాలేదు నాకు. ఈ ఆటలో అవధానం చేయడానికి భారతదేశంలో చాలామంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అది ఉత్తమ సంస్థ. అంత పూర్వం 2-3 సార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం కూడా తెలిసిన ఎవరో చాలామంది వచ్చారు, మాకు వాళ్ళు ఎవరో నచ్చట్లేదు, అందులో కొంతమంది ప్రవర్తన అసలు నచ్చట్లేదు, మాకు మీరే కావాలి. ఇదే మాట అండి వాళ్ళు అన్నది. మీరు వస్తే తప్ప లేకపోతే అవధానం ఎత్తేస్తా ఉన్నారండి. ఆ అంశం ఉండదు, అసలు లేదు. సరే, నాకు వీసా లేదు. ఇంతలో మా తమ్ముడు ఆఖరివాడు చికాగోలో ఉన్నాడు. మా చివరి తమ్ముడు అప్పట్లో 2006 వరకు ఉద్యోగం చేసి తిరిగి పోయి ఇండియా వచ్చాడు. వాడికి అక్కడ ఉండడం ఇష్టం లేక ఆయన అన్నాడు, ఇదేంట్రా వీసా రాకపోతే నాకు చెప్పలేదేమిటని మళ్ళీ ఎవడో ఒక ఏజెంట్ని పట్టుకుని వీసా అపాయింట్మెంట్ తీసుకున్నాడు. జూన్ 28 రాత్రి బయలుదేరాలి ఇక్కడ మేము. జూన్ 21వ తారీఖు నాడు అపాయింట్మెంట్. అంటే వస్తే వారం రోజుల్లోపు రావాలి. సాధారణంగా అయితే అది అసంభవమే. అవును. కానీ వెళ్ళగానే వాడు అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలిసి, ఇప్పుడు ఎందుకు ఇచ్చాడో తెలిసి పాస్పోర్ట్ తీసుకున్నాడు. 3 రోజుల్లో వచ్చేసింది నాకు పాస్పోర్ట్ చేతి పోస్ట్లో. అదొక అద్భుతం. రావడంతో వెంటనే టికెట్ బుక్ అయిపోయింది. ఆ తర్వాత అప్పుడు బేగంపేట కదా ఎయిర్పోర్టు. అవును. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో రాత్రి బయలుదేరాం. అది అవడానికి 28 అర్ధరాత్రి అవడం వల్ల 29 డేటు, 29 సాయంత్రానికే అప్పట్లో ఎయిర్ ఇండియా డైరెక్ట్గా ఉండేది. అంటే ఏమిటన్నమాట, బేగంపేటలో ఎక్కితే బొంబాయి, ముంబైలో నుంచి మళ్ళీ ఫ్లైట్ బయలుదేరితే మధ్యలో ఫ్రాంక్ఫర్ట్లో ఆపుతాడు. అక్కడ 2 అవర్స్ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కిస్తారు. ఆ తర్వాత లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు అవధానంలో పృచ్చుకలుగా మన హాస్యనటుడు బ్రహ్మానందం గారు, ఆలి, ఆ మధ్యన పోయాడు ఒక అతను పొట్టిగా ఉంటాడు, వేణు ఏదో ఉంది అతని పేరు, వేణు, ఆయన, వీళ్ళంతా ఉన్నారండి. ఆశ్చర్యం, వీళ్ళంతా సినిమా వాళ్ళు పిలిచారు. కవిగా నేను, వాళ్ళు ఎంత ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఫ్లైట్లో ఉన్నప్పుడు మేము వెనుకున్నాం, వాళ్ళు ముందున్నారు. అంత పూర్వమే సప్తాహం జరిగింది కళాభారతిలో, రవీంద్ర భారతిలో. అవును గురుగారు. అందులో కూడా అందులో జొన్నవిత్తుల వారు వీళ్ళంతా నాకు పృచ్ఛకులు కదా, నేను అందులో అవధానం చేశాను. అవును. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవును, ఆయన అదేంటంటే దాన్ని సాంస్కృతిక అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన, తెలుగు సాంస్కృతిక శాఖప్పుడు. అందువల్ల సాంస్కృతిక మండలి కరెక్ట్, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. అవును. అందువల్ల ఇంతమంది కూడా అప్పుడు నా అవధానం చూసి గౌరవంతో ఉన్నారు. అందువల్ల అందరం ఉన్నాం కనుక అసలు విమానంలో ఏం తెలియలేదు. నేను వెళ్ళేదాకా సాహిత్య గోష్ఠి అందులో దిగాం. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఓ రూమ్ ఇచ్చారు. ఆ అవధానం అద్భుతంగా జరిగింది. ఇంకా అక్కడతో నా జాతకం మారిపోయింది. అంటే మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ ఒక అద్భుతమైన మహిమ జరిగింది, చెప్పాలి గురుగారు. నేను హోటల్లో దాన్ని ఏమంటారు, మ్యారియట్ అనే ఒక హోటల్ ఇచ్చారు నాకు. ఇంగ్లీష్ పేరు కొంచెం మధ్య మధ్యలో. హోటల్ మ్యారియట్ 5 స్టార్ హోటల్. ఓకే. అందులో ఒక మంచి రూమ్ ఇచ్చారు. అసలు ఆట వాళ్ళ సంస్కారం చాలా గొప్పది. వాళ్ళ ఆదరణే లేకపోతే ఇంత పీఠం రాదనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే ప్రారంభం కదా, మరి ప్రారంభంలో నేను అక్కడికి వెళ్ళానంటే అమెరికా వాళ్ళ వల్లే వెళ్ళాను. అందులో హేమహేమీలు ఇప్పటికీ వాళ్ళలో చాలామంది నా భక్తులు శిష్యులు ఉన్నారు. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి రూమ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ పొరపాటు ఏం జరిగింది, నేను ఏ రూములో ఉన్నానని ఎవరికి తెలియదు. కార్డు ఇచ్చారు, ఆ కార్డు పుచ్చుకుని లోపలికి వెళ్ళాను. ఇంత ప్రయాణంలో నేనేం తినకుండా వెళ్ళాను. ఎందుకంటే నాకు కర్మయోగం ఉంది. నా పక్కన ఎవడన్నా హ్యామ్ అని పీక్కు తింటే ఇంక 3 రోజులు ఆనందం లేను. నాకు ఇటు చికెన్ వాడు దొరికాడు విమానంలో. మధ్యలో నేను పండు ముక్క తినలేక నానాయాత్ర పడి ఉపవాసంతో వెళ్ళాను. తెచ్చుకున్న పళ్ళు కూడా తినలేదు. దాదాపు 36 గంటల ప్రయాణం తర్వాత నా రూమ్లోకి వెళ్ళగానే ఆ రూములో ఒక చిన్న బకెట్ కనపడింది, ఇంతే బుల్లి బకెట్. ఆ బకెట్ తీసుకుని వేడి నీళ్లు దబదబా తిప్పుకొని డబాడబా 2 బకెట్లు పోసుకుని ఆ తర్వాత ఒళ్ళు రుద్దుకున్నాను. రుద్దుకుని మళ్ళీ ఒక బకెట్ నీళ్లు పోసుకుంటే ఈ నీళ్లు దిగడం లేదు. ఇదేంట్రా తూము ఏమైనా బ్లాక్ అయిపోయిందా అని చూశాను. నీళ్లు బయటకు వస్తే ప్రమాదం. ఎందుకంటే చెక్క హోటల్స్ కదా, నేలంతా చెక్క. అక్కడ అమెరికాలో ఎంత గొప్ప కొంప అయినా సిమెంట్ వాడరు, చెక్క కొంపలు. అదే శీతలానికి పూర్తిగా అంతే. ఎక్కడో చాలా అరుదుగా వాడతారట, గోడలకి తప్ప. సిమెంటు అంతా చెక్కిళ్ళేనండి. అందుకే చెక్క మొక్కల కొంపని నవ్వుకుంటూ ఉంటాను నేను. ఈ తూము ఏమైందిరా, ఈ బయటికి నీళ్ళు వస్తే చెక్కలు తడిసిపోతాయేమో అనుకుంటూ ఉంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏంటంటే వాళ్ళు ఈ లెట్రిన్కి పక్కన ఈ మళ్ళాగా ట్యాప్లు పెట్టరు, గుడ్డ ముక్కలతో తుడుచుకుంటారు, టిష్యూ పేపర్లు. స్నానం చేయాలంటే తొట్టులో చేయాలి,
అద్దాల తొట్టిలో, అందులోనే తూము ఉంటుంది. నేను ఆ విషయం మర్చిపోయి బయట బకెట్తో నీళ్లు పోసుకున్నాను. ఓరి ఇది కదా అనుకుని, మొదటిసారి అమెరికా కాబట్టి తెలియక ఈ పని చేశాను అనుకుని, ఇప్పుడు ఈ నీళ్లు బయటకు వెళ్తే హోటల్ వాడు తిడతాడేమోనని మళ్ళీ ఈ బకెట్తో తోడదామంటే రావట్లేదు నీళ్లు. అక్కడ ఒక టర్కీ టవల్ పెట్టాడు. ఈ టర్కీ టవల్ అందులో ముంచి ఈ నీళ్ళేమో ఆ తొట్లో పిండి ఒక గంట కష్టపడేసరికి ఈ నీళ్ళు బయటికి వెళ్ళి ఆ సమయానికి శరీరం ఇంకా అలిసిపోయింది. ఆ తర్వాత తొట్లో వేడి నీళ్ళు స్నానం చేసి అమ్మయ్య స్నానప్రహసనం పూర్తయింది అనుకున్నాను. దిక్కుమాలు కూడా మనకేమో నీళ్లు ఉంటాయి కడుక్కోవడం అలవాటు కదా, వాళ్ళకేమో ఈ గుడ్డ మొక్కలు కూడా సంస్కృతి మరి అక్కడ కూడా అది. సరే స్నానం చేసేసరికి ఎలా ఉందంటే కడుపులో వైశ్వానరుడు భగభగలు అడిపోతున్నాడు, ఆకలి మండిపోతుంది. అన్నం తినకపోతే చచ్చిపోయే స్థితికి వచ్చేసింది. ఇంకో గంట 2 గంటలైతే నేను ఉండనేమో అనిపించింది. సరిగ్గా రాత్రి 12 అయింది అప్పటికి. ఎందుకంటే ఫ్లైట్ వచ్చేసరికి 6 ఇక్కడికి రావడం, ఆ తర్వాత రూములోకి వెళ్ళడం, ఈ ప్రహసనం ఇదంతా అయ్యేసరికి నీరసం వచ్చింది. ఎక్కడా భోజనం దొరకదు. ఆ పరిస్థితిలో చుట్టుపక్కల బయటకు వస్తే ఎవడూ కనపడ్డు. కాకపోతే ఒక చిత్రం ఏంటంటే, నాకు నా రూముకి 2 రూములు అవతల మన ఘంటసాల పాటలు పాడే ఆయన గంగాధర శాస్త్రి గారు ఇచ్చారు. ఆయన మీకు బాగా పరిచయమే కదా. ఆయన ఇప్పుడు ఇక్కడే భగవద్గీత ఫౌండేషన్ ఆయన ఉన్నారు. నేను ఏ రూమ్లో ఉన్నా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆయన నాకు పాట వినిపిస్తే నా ఒంటి మీద ఉన్న శాలువా వెంటనే కప్పేశాను ఆయనకి. ఆయన చాలా ఆనందపడి, ఎన్నాళ్ళైనా పద్మాకర్ గారు ఆనాడు 2006వ సంవత్సరంలో తన శాలువా కప్పారని చాలాసార్లు చెప్పేవారు. సరే ఆయనకి తప్ప ఎవరికి తెలియదు నేను ఏ రూమ్లో ఉన్నాను. బయటకు వస్తే రూములు ఏ రూమ్ ఏదో కన్ఫ్యూషను. ఇంకప్పుడు నాకు ఇన్విటేషన్ లెటర్ ఉంది కదా, అందులో ఒక నెంబర్ కనపడింది. ఆ నెంబర్కి ఫోన్ చేశాను. లోకల్ ఫ్రీ కనుక. అవును, అప్పట్లో ఇంత సెల్ ఫోన్ లేవు, ఇంత ఫోన్ ఫెసిలిటీ లేదు. ఆ ఫోన్ ఎత్తగానే ఒక ఆవిడ, డాక్టర్ గారు, ఆవిడ లేడీ డాక్టర్ గారు, హలో అని ముక్కుతో పలికారు. ఈ ఇంగ్లీష్ చాలా భయంకరం. అది మన ఇంగ్లీష్లో హెల్లో ఉండదు, హలో అని ముక్కుతో పలుకుతారు. ఆ విమానంలో దిగ్గానే వాడు ఆర్యు ఇలా ముక్కులో పెడతాడు ఏమిటోను, ఆర్యు మిస్టర్ ప్యాట్ మాగా అన్నాడు. నాకు అది అర్థమైతే అవ్వదు ఓ పట్టాన. అంటే అదో తమాషా భాష కోసం చెప్తున్నాను. ఆ తర్వాత ఆర్యు మిస్టర్ వద్దిపర్తి పద్మాకర్కి వచ్చి తిప్పలనమాట. అవునండి బాబు, ఆ ప్యాడ్మాకర్ కాదండి, ఇది పద్మాకరు, ఇంకా నేను బ్యాడ్మాకర్ అనలేదు అనుకున్నాను నేను. కాబట్టి ఆవిడ అలా ముక్కుతో పలకగానే, అమ్మా నేను అవధానం చేయటానికి ఏలూరు నుంచి వచ్చాను, నా పేరు పద్మాకరు అనగానే ఆవిడ మత్తు దిగిపోయి, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుస్తుంది ఆవిడ. అంటే రాత్రి 12ంటికి లేపామని. టైం ఎంత అయిందో తెలియదు కానీ నా టైం అయిపోతుంది. ఇలాగే అన్నాను. ఆకలి తట్టుకోలేక ఫోన్ చేశానంటే ఆవిడ జాలి పడిపోయింది. ఈయనెవరో అమాయకుడు అనుకుని, లౌకిక వ్యవహారం అంతగా తెలియమనుకుని వెంటనే భర్త గారికి ఇచ్చింది. ఆ ఇన్విటేషన్ ఇచ్చింది భర్త. ఆయన కూడా ఆశ్చర్యపోయి, మేము 70 మైళ్ళు దూరంలో ఉన్నామండి ఇక్కడికి, ఇప్పటికిప్పుడు ఆ వండి తేవడం కూడా మా వల్ల కాదు, ఒక్క పని చేయండి, ఒక్క పూటకి కింద కౌంటర్లోకి వెళ్ళి పళ్ళు కొనుక్కుతానండి, పొద్దున కల మీకు ఆహారం తెస్తానన్నాడు ఆయన. ఎందుకంటే 12ంటికి వాళ్ళు మాత్రం తేగలరు, పైగా వాళ్ళ ఇళ్లలో అన్నాలు తినడం లేదు చాలా కాలం వచ్చి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, అది పిజ్జాలు అవి తినేవాళ్ళు కాబట్టి అవి సీరియల్స్ తింటారు, అన్నం కూడా లేదట, కూరలు లేవు. సరే వెంటనే ఆయన అలా అడగారు, కింద ఎక్కడ కౌంటర్ అంటే పలానా తోట. అప్పుడు ఆయనకు అనుమానం మళ్ళీ వచ్చిందండి, మీరు ఏమన్నా డాలర్స్ తెచ్చుకున్నారా అన్నారు. ఐ ఆమ్ ఏ స్కాలర్ బట్ ఐ హ్యావ్ నాట్ ఏ సింగిల్ డాలర్ అన్నా నేను. అనగానే అయితే ఓ పని చేయండి, మీరు ఏమైనా డబ్బులు పోనీ ఇండియా కరెన్సీ తెచ్చుకున్నారంటే 500 నోటు తెచ్చుకున్నానండి అన్నాను. 500 తెచ్చుకుని వెళ్ళానండి, నాకు పెద్దగా అలవాటు లేక వీటి మీద. 500 కౌంటర్లో ఇస్తే $12 వస్తాయి అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో డాలర్కి 40 రూపాయలు. అంచేత 1240 480 కదా, ఓ 12 వస్తాయండి చాలు, అది ఈ పూటకి, రేపు నేను వచ్చి చూసుకుంటాను మీ సంగతి అన్నాడు. సరే కిందకి దిగాను, $12 వచ్చాయి. ఇవి పుచ్చుకుని ఏమన్నా పళ్ళు కొనుక్కుందామని చూస్తే అక్కడ చక్కగా అద్దాలతో తయారు చేయబడిన ఒక షాపు కనపడింది. అన్ని గ్లాసెస్ ఫిట్ చేశారు, లోపల పళ్ళు కనపడుతున్నాయి. ఎర్రగా బొప్పాయికాయలు ముక్కలు కోసి పెట్టారు. అమ్మ బొప్పాయికాయ ముక్కలు కూడా దొరికాయి అనుకుని అక్కడికి వెళ్ళి అవి ఏమిటో చూద్దామని చూస్తే న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియన్ బీఫ్, అది గొడ్డు మాంసాలు కోసి పెట్టారు. అచ్చం బొప్పాయికాయ ముక్కల్లోనే, దగ్గరికి వెడితే కానీ తెలియదు. రకరకాల బీఫ్లు, మీకు బ్రీఫ్గా చెబుతున్నాను. అంతే. ఆ దెబ్బకి హడిలి మళ్ళీ తుపాకీ గుండెలో వెనక్కి తిరిగి వచ్చి రూములో చేరిపోయాను. ఇక కిందకి వెళ్ళడానికి వణికిపోయి ఆ తర్వాత గదిలో కూర్చుని, ఇంక ఈ పరిస్థితుల్లో నేను ఈ మనుషుల్ని భోజనం కోసం దేబిరించడం అనవసరం అనుకుని లలితా సహస్రనామంలోని ఒక నామం తీసుకున్నాను.
అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అనే శ్లోకంలో అమ్మవారికి అన్నద అని ఒక నామం ఉన్నది. ద అంటే ఇచ్చున్నది, అన్నద అన్నం ఇచ్చున్నది. ఓం అన్నదా ఏ నమః అన్నదా ఏ నమః కాసేపు జపం చేశానో లేదో, కేవలం 3 నిమిషాలండి. కాలింగ్ బెల్ నొక్కారు. తలుపు తీయగానే ఓ తల్లి కొడుకు వచ్చారు. ఎంత బొట్టు పెట్టుకుని కొడుకు, బొట్టు తల్లి, ఆ వెనక కొడుకు. రాగానే ఆవిడ, మా అబ్బాయి తీసుకొచ్చాడండి, మీరు ఇక్కడ ఉన్నారని గంగాధర్ గారు చెప్పారు. సాయంత్రం 7 దగ్గర నుంచి మీరు వస్తున్నారని తెలిసి మీకోసం ఏర్పాట్లు చేశాం. నేను వస్తున్నానని చెప్పారు పాపం ఆర్గనైజర్స్ వాళ్ళకి. భోజనం బాధ్యత వాళ్ళకి అప్పగించారు. అందుకని ఆవిడ పులిహార ఒక క్యారేజీలో దధ్యోదనం చిక్కని పెరుగుతో మంచి టాపు లేచిపోయే పోపు పెట్టిన దధ్యోదనం కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ తెచ్చాం కానీ మీరు దొరకలేదు, ఇప్పుడే తెలిసింది అని సరిగ్గా 12:45 నుంచి 1 గంట మధ్య సమయం. మీ గురించి తెలుసుకుని వచ్చామని కానీ ఆనందపడిపోయి, ముందు రెండమ్మ భోజనం చేసేదాకా మాట్లాడలేను అన్నాను. ఆవిడ ఆకులు తెచ్చింది. కాలిఫోర్నియాలో అరిటాకులు దొరుకుతాయి. అరిటాకు బాగా దొరుకుతుంది. చక్కని ఆకు వేసి లేతాకు కడిగి అందులో పులిహార దధ్యోదనం పెట్టి అది తింటున్నంతసేపు కూడా, అప్పటికి ముందే 2005లో మీకు గుర్తుంటుంది 13 వారాలు దూరదర్శన్లో ధర్మ సందేహాలు ఇచ్చాను. మన యాదగిరి ఛానల్లో అవును, రెగ్యులర్గా ప్రతి గురువారం ఉండేది. ఉదయం పూట మన శాంతి స్వరూప్ గారు నాకు యాంకర్. అప్పుడు అవి విన్నారట వాళ్ళు. ఆవిడ ఆనందపడిపోయి ఆ ధర్మ సందేహాలు బాగున్నాయండి, ఆ యాత్రలు బాగున్నాయండి అని చెప్పేది ఆవిడ. అవేం వింటం లేదు. నేను వింటం మానేసి తినడమే. కాస్త భోజనం చేశాక కడుపు నిండిన తర్వాత, అమ్మ అన్నపూర్ణమాతలో వచ్చావు దేవతలాగా అని కృతజ్ఞత చెప్పగానే, రేపు ఎన్నింటికి రమ్మంటారని కానీ ఇప్పటికే 1:30 అయ్యింది కనుక రేపటి సంగతి చెప్పలేను కానీ ఉదయం 8 లోపు మాత్రం రండి అన్నాను. అలాగేనని వెళ్ళిపోయారు ఆవిడ. తలుపు వేసుకుని ఇక పడుకున్నారు కానీ నిద్ర పెద్దగా పట్టలేదు. ప్రయాణం వల్ల అలసట కంటే మనకి జట్లాగా ఉంటుంది. అంటే ఒక దేశానికి వెళ్ళగానే 12 గంటలు తేడా కదా మరి, అందువల్ల నిద్ర పట్టలేదు. తెల్లవారుజాము లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి కూర్చున్నాక ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డానండి. తొట్లో చేశాను స్నానం. మళ్ళీ ఈ నీళ్లు ఎత్తడం కష్టంగా, అనుభవం, పాశ్చాత్య అనుభవం. అందువల్ల శుభ్రంగా సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే 8 గంటలకి కాలింగ్ బెల్ కొట్టారు ఆవిడ. లోపలికి రావడంతో ఆవిడ ఏమన్నారు తెలుసా, పద్మాకర్ గారు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అంది ఆవిడ. మొట్టమొదటి ఏమిటి, రాత్రి వచ్చారు కదా అన్నా నేను. రాత్రి నేను ఎక్కడ వచ్చానండి అంది ఆవిడ. అనగానే రాత్రి నాకు ఆకలి వేస్తే పులిహార దధ్యోదనం తెచ్చారు కదా అంటే ఆవిడ నవ్వి, రాత్రి 10 గంటల దాకా మీకోసం ఎదురు చూశానండి. ఇదిగో మా అబ్బాయి నన్ను ఇంటికి తీసుకుపోయాడు. మేము దాదాపు 70-80 మైళ్ళ దూరంలో ఉంటాము. నేను ఒంటరిగా రాలేను. మీ ధర్మ సందేహాలు ఎన్నో చూశాను. ఆ ఆనందంతో మీకోసం పులిహార దధ్యోదనం తెచ్చాను. మీకు పెట్టకుండా పోయానని బాధపడుతున్నాను. ఇప్పుడే మీరు ఇక్కడ ఉన్నట్టు తెలిసి మీకోసం పెసరట్టు ఉప్మా తెచ్చానంది ఆవిడ. ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఆవిడ రాత్రి వచ్చింది, పులిహార పెట్టింది, దధ్యోదనం పెట్టింది. మీరు తిన్నారు? తిన్నాను. అనుభూతి ఉంది కడుపులో, నీరసం తగ్గింది. ఇప్పుడు ఆవిడేమో లేదంటుంది. నాకు మళ్ళీ అంతలోనే అనుమానం వచ్చి, ఒకవేళ రాత్రి తిండి లేక పైత్యం వచ్చి కళ్ళు తిరిగి ఈ పిచ్చి అనుభూతి ఏమైనా వచ్చిందా అనిపించింది. ఒక్క క్షణం ఆగి, మీరు రావడం నిజమే, మీరు రాలేదంటున్నారు అంటే నేను రావడం అసంభవం అంది ఆవిడ. వాళ్ళ అబ్బాయి కూడా అదే చెప్పాడు, మా అమ్మ ఎలా వస్తుందండి నేను తీసుకురాకుండానని. మీ ఇద్దరూ వచ్చినట్టు అనిపిస్తుంది ఆయన అని ఒక్క క్షణం ఆగాక ఒక ఆలోచన వచ్చింది. రాత్రి అరిటాకులు అన్నం తిన్న తర్వాత అరిటాకును ఏం చేశాను, బాత్రూంలో ఉన్నటువంటి డస్ట్బిన్లో వేశాను. మీకు మొదట్లో ఇందాక చెప్పానే, స్నానం కోసం చిన్న బకెట్ తీసుకున్నాను. అది బకెట్ కాదు, అసలు అక్కడ బకెట్లు ఉండవు. ఈ తుడుచుకున్న గుడ్డలు వేసేటటువంటి దరిద్రపోది ఇది. కాకపోతే అది ఫ్రెష్ది. నా అదృష్టం అంత కొంతలో కొంత అనుకోండి. అందులోనే ఈ అరిటాకు వేశాను. అరిటాకు ఉందా లేదా అని చూస్తే అరిటాకు ఉన్నది. పులిహార మెతుకులు 1-2 ఉన్నాయి. దధ్యోదన మెతుకులు ఉన్నాయి. మిరపకాయ ముక్కలు కూడా ఉన్నాయి. ఓకే, వాళ్ళని పిలిచి చూడండి, ఇది అరిటాకు. పులిహార మెతుకులు ఆ మిరపకాయలు కనపడుతున్నాయిగా, దధ్యోదనం కనపడుతుంది కదా అంటే మళ్ళీ ఆవిడేముందో తెలుసా, అది అరిటాకు కావచ్చు కాక, అందులో పులిహార దధ్యోదనం మెతుకులు ఉండవచ్చు కాక నేను రావడం అసంభవం. నేను రాలేదు, అది ఎవరు తెచ్చారు. అప్పుడు అర్థమైపోయింది నాకు. ఆఖరికి మాడిపోయి అమ్మవారిని అన్నదాన్ని తలుచుకుంటే ఈవిడ రూపంలో అన్నం పెట్టింది ఆవిడ. దైవం మానుష రూపేణ. నా చిన్నప్పుడు కలిగిన అనుభూతి మళ్ళీ ఇక్కడ కలిగింది. అమెరికాలో అయోమయ ప్రాంతంలో వచ్చింది. ఇక నా చాలా అద్భుతం అండి. అది వింటేనే మాకు అసలు మీకు వింటే ఎంత ఆనందం కలిగిందంటే ఆశ్చర్యం.
అనుభవించి అన్నం తిన్న నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. మరి మర్నాడు కొంతమందికి చెబితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక తర్వాత అద్భుతంగా అవధానం జరిగింది. ఆ అవధానంలో హేమహేములు ద్వానాశాస్త్రి గారు పేరున్నారుగా, విన్నానండి. ఆయన తమ్ముడు అక్కడ ప్రొఫెసర్. ఆయన ఎక్కడ ఉంటారు? ఇండియానా పోలీసులో ఉంటారు. ఆయన నాకు ఒక పృచ్ఛకుడు. ఏది? గంగయు కృష్ణయున్ సొగసుగా ప్రవహించను లాంగు బీచ్లో అని ఎప్పుడు 2006లో, నేటికి 18 సంవత్సరాల క్రితం సమస్య ఇచ్చాడు ఆయన. ఇలా చాలా బాగా జరిగింది. ఇంకా అవధానంతో నా జాతకమే మారిపోయింది. విందులే విందులు. విందులే ఒకటి అసలు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి శిష్యులు అయిపోయారు హేమహేమీలు. ఇక వాళ్ళంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను అవధానంలో చెప్పాను వాడు ఏమని, నిన్నటి అనుభూతి ఇది అని. ఆ అవధానంలో అయిన తర్వాత కూడా 45 రోజుల పాటు అన్ని చోట్లకి పర్యటించాను. ఆ దేశంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో కదా. ఇది శానోజే వెళ్ళాను కాలిఫోర్నియాలో, డాలస్ వెళ్ళాను టెక్సాస్లో. అప్పటికి కృష్ణపద్మ అసలు అక్కడ ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఆనాడు డాలస్ వెళ్ళాను, తర్వాత ఫీనిక్స్ వెళ్ళాను, షికాగో వెళ్ళాను. ఇన్ని ప్రాంతాల్లో అవధానాలు చేశాను, పురాణాలు చెప్పాను. ఆ వచ్చిన డబ్బులతోటి ఈ ప్రణవ పీఠానికి కావాల్సిన స్థలం తీసుకున్నాను. దానికోసం ఇదంతా చెప్పాను. అప్పుడు అక్కడ ఏది 40 రోజుల పర్యటనలో ఒక పద్యం చెప్పాను అనమాట అవధానంలో. అక్కడ చాలా అవధానాలు జరిగాయి. ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును మొక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కడనై చెరించితి. ఎక్కడికి వెళ్ళి ఒక్కడే వెళ్ళడం కదా. విమానం వాళ్ళు ఎక్కిస్తే బయట వదిలేస్తే లోపలికి వెళ్ళడం, లోపలికి కూడా ఎవడు రాడు కదా. ఎక్కడం దిగడం, వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవటం. ఒక్కడనై చెరించితి మహోన్నత కీర్తిని గంటి సంపదల్ మిక్కిలి గంటి నీ పద జలేజము భక్తిని గొల్చి అంబికా. అమ్మ ఎక్కడి ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా, దిక్కు మొక్కు లేని పరదేశంలో నిర్భయంగా ఒక్కడే తిరిగాను, సంపదలు పొందాను, కీర్తి పొందాను. దీనికి గల కారణం నీ పద జలేజము. జలజము జలేజము అనేది అలుక్ సమాసం, కంఠేకాలుడిలాగా. నీ పాదపద్మాలు భక్తితో కొలవడం వల్ల కదా అని. ఆ వచ్చిన ధనంతో ఈ మీకు చెప్పాను ఇందాక ప్రణవపీఠంలో స్థలం కొన్నాం. ఆ స్థలం కొని మళ్ళీ ఆ స్థలం కూడా పీఠం పేరు మీద రిజిస్ట్రేషన్ లేకపోతే మా అమ్మాయి పేరు మీద నా పేరు మీద కొనుక్కుని కేవలం మా సొంత సొమ్ము, అవధానాల వల్ల పురాణాల వల్ల వచ్చిన సొమ్ము తప్ప ఒక్క డొనేషన్ అందులో లేదు ఆ స్థలం కొన్నప్పుడు. దీనికి సత్యం సాక్ష్యం ఆ అమ్మవారు, లేకపోతే అంత గుడి రాదు. ఇక్కడ నాకు 2 కనిపించినాయి. ఒకటి, మీరు అమెరికాకు వెళ్ళడం సాధ్యం కాదు, ఎందుకంటే మీ వీసా రిజెక్ట్ అయింది. అంతేనండి. మళ్ళీ కొద్ది వారం రోజుల ప్రాయంలోనే మళ్ళీ వీసా రావడం. అంతే. వెళ్ళిన మీకు ఆకలి బాధతో అక్కడ ఉన్నప్పుడు అమ్మ రూపంలో వచ్చి భోజనం చేయడం, ఎంత అమ్మవారి సంకల్పము, అమ్మవారి యొక్క నిర్ణయం అక్కడ మనకు స్పష్టంగా కనబడిపోతుంది నిర్ణయం అంతా కూడా. అంతే. లేకపోతే ఒక్కసారి ఆలోచిస్తే మేము అవధానాలు చేసినా చాలామంది ప్రవాచకుల్లాగా ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కలేదు కదండి ఆ రోజుల్లో. లేదు, ఏదో మీ బోటి పండితులకి తెలిసేది అంతే. కొద్ది మందికి అవధానాల వల్ల డబ్బులు పెద్దగా రావు. పోనీ హై లెవెల్లో ప్రచారం మాకు చేత కాదు. అవును గురుగారు. అసలు నాకు ఏ టెక్నాలజీ తెలియదు. ఏదో ఉద్యోగం చేసుకుంటున్న వాడిని, అటువంటి వాడిని నేనేమిటి అంత స్థాయిలో గుడి కట్టాలంటే అది మాటలు కాదు కదా. కానీ చిత్రం ధనం వచ్చేది, అది కట్టేసేవాళ్ళం. చేతిలో రూపాయి ఉండదు, అప్పు ఉండదు. అద్భుతమైన ప్రాంగణంలో గుడి కట్టేశాం. ఆ గుడి కట్టిన తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి వారు శ్రీచక్రం పంపారు. నాయన నువ్వు నా కొడుకు లాంటి వాడు అని ఎప్పుడు అంటున్నాను, ఈ పీఠం స్థాపిస్తావు ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని. విచిత్రం, 2008వ సంవత్సరంలో సహస్ర చంద్ర దర్శనం జరిగింది బాబావారికి పుట్టపర్తిలో, గుర్తుందా? అవును అవును గురుగారు. అప్పుడు 7 చేత రోజు ఒక్కొక్క ప్రవచనం చేయించారు. 3వ రోజు నేను ప్రహ్లాద చరిత్ర చెప్పాను. ఆ ప్రహ్లాద చరిత్ర చెబుతున్నప్పుడు ఆయన ఆ ప్రాంతమంతా భూలోకం కైలాసంగా ప్రసిద్ధికి ఎక్కుతున్నారు. అటు ఆయన, ఇటు గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇంతమంది నేహ స్థాపించకుండానే స్థాపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంటున్నటువంటి సిద్ధేశ్వరానంద భారతీ తీర్థస్వామి వారు ఒకప్పుడు నీ కోసం ఎంతోమంది వస్తారు అని ఆయన చెప్పారు. ఇవన్నీ జరిగాయి. మధ్యలో మీ సహస్రావధానం ఇప్పుడు విశ్వయోగి గారు వచ్చారు. విశ్వయోగి విశ్వం గారు, ఈ మన ప్రసాదరాయ కులపతి గారు, వారంతా చెప్పిన మాట ఏకధాటిగా, అంటే అందరికీ తెలుస్తుంది అది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూసిన పీఠం అలా అలా
వచ్చింది. ఆలయాలన్నీ నిర్మాణం అయిపోయాయి. నిరంతరాయంగా భక్తులు వస్తూనే ఉన్నారు. అన్ని దేశాల నుంచి అన్నదానం జరుగుతూనే ఉన్నది. భగవంతుని యొక్క నిర్ణయం. మీరు అన్నారు కదా కైలాసం వైకుంఠం మధ్యలో మణిద్వీపం. మణిద్వీపం అంటే అది మొదలే మీ ప్రణాళికలో ఉందా అది? అసలు ఏమీ లేదండి. ఆ, చిత్రం ఏంటంటే ఇదేదో ప్రణాళికతో వచ్చింది కాదు. ఆ, అప్రణాళిక, ఆ. దేవతా ప్రణాళిక. అందుకే ముందు అమ్మవార్లు వచ్చారు, గుడి కట్టాం, ముందు మణిద్వీపం వచ్చింది. చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు వచ్చేసింది. అవును, అంత పెద్ద ఆ శివలింగము నర్మదా బాణం వచ్చింది. ఇది ఏది 2006 నుంచి 12 వరకు ముందు మేము ఇంట్లో పూజించాం, తర్వాత గుళ్ళు కట్టాం, అద్భుతంగా కాంపౌండ్ వాళ్ళు వచ్చింది. వచ్చిన తర్వాత కరోనా టైంలో ఈ శివలింగం వచ్చింది. అది విచిత్రం. ఆ స్థలం అంతా తర్వాత వచ్చింది. ఒకరోజు ఇంట్లో కూర్చున్నామండి. కూర్చుని గరుడ పురాణం అనువాదం చేసుకుంటున్నాను. అదే మన మధునూరి వారు ఇచ్చారు కదా. అవునండి. గీతా ప్రెస్ తరపున. అవునండి. అది నన్ను ఇంటర్వ్యూలో చెప్పాం. అవును. ఆ అద్భుతమైనటువంటి గరుడ పురాణం చేస్తూ ఉండగా అందులో నర్మదా బాణలింగ వైశిష్ట్యం వచ్చింది. అంతపూర్వం నేను చాలాసార్లు చెప్పాను, ఈ నర్మదా బాణలింగాన్ని మన పీఠంలో ప్రతిష్ఠిస్తే బాగుండు అనుకుంటూ ఉండగా చెన్నైలో బలాహా కెమికల్స్ అని ఉన్నది. బలాహక కెమికల్స్. అది చాలా అద్భుతమైన సంస్థ. గొప్ప పరమ పవిత్రమైన వ్యక్తికి సంబంధించినది. హరనాథ్ గుప్తా గారు వారి కొడుకు ద్వారా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కొడుకు పేరు శివప్రసాద్ గారు. వారికి తల్లి పద్మావతి గారంటే పరమభక్తి. ఆవిడ నా పురాణాలన్నీ ఎంతో సేవ చేశారు నాకు. ఆ శివప్రసాద్ గారికి ఇప్పుడు ఆయన చెన్నైలో ఉన్నారండి. మీరు తెలిసే ఉండొచ్చు, దేవీ భాగవతం నేను ప్రవచనం చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి ఇంగ్లీష్లో ఎంత పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాలు మీకు ఇస్తాను, ఆశ్చర్యపోతాను. అసలు ఇంగ్లీష్లో బొమ్మలతో. ఆయనకి కల వచ్చిందిట. ఏమని? బాణలింగాన్ని 7.5 అడుగుల లింగాన్ని పద్మాకర్ గారికి పంపించు, గురువు గారే ప్రతిష్ఠిస్తారు అని. వారికి దైవ ప్రేరణ కలిగింది. ఇదేది 2020లో మార్చి 31వ తారీఖు నాడు. 20 లాక్డౌను, 31 ఆయన కల వచ్చింది. ఇంట్లోంచి ఆయన నర్మదా బాణలింగానికి ఓంకారానికి ఫోన్ చేశారు. వాళ్ళు 2021కి ఏది ఫిబ్రవరి నాటికి మాఘమాసానికి లింగం చేసి పంపేశారు. ఆ స్థలం కూడా అలాగే విచిత్రంగా కొన్నాం. దానికి ఎలా కడదామా అనుకుంటూ ఉంటే తలకొకళ్ళు ఏదో కాస్త తోచిది ఇచ్చారు. ఆ సమయంలో శ్రీకాళహస్తికి రాజగోపురం నిర్మాణం చేశారు. వారి పేరు విశ్వేశ్వరరావు గారు, చింతా విశ్వేశ్వరరావు గారు. కాళహస్తి రాజగోపురం నిర్మాణం అంతా వారి ద్వారా జరిగింది. అవును. వారి సహకారం కొంత ఉన్నది. దానితో ఇప్పుడున్న బాణలింగ ప్రతిష్ఠ చేస్తున్న మందిరం కూడా నిర్మాణం అయింది. ఎందుకంటే వారి చాలా గొప్ప సంస్థ. వారి సహకారం తీసుకున్నాం కొంచెం. ఆ విధంగా కైలాసం వచ్చింది. ఆ ప్రాంగణం అంతా ఏర్పడిపోయింది. ఈ 2021లో ఇది అయిన తర్వాత ఏది ప్రపంచం స్తంభించిపోయిన కాలంలో ఈశ్వరుడు వచ్చి కూర్చున్నాడు. అవును. ఆ తర్వాత మళ్ళీ సత్యనారాయణ స్వామి కల్లో కనపడ్డాడు. ఆయన రావడం అదొక విచిత్రం. ఆ స్థలం వచ్చేసింది, నిర్మాణం అయిపోయింది. అది ఎలా నిర్మాణం అయిందంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యమే. మూర్తులు వచ్చి పడ్డాయి. అబ్బబ్బబ్బా. మీరు మొన్న చెప్తున్నారు స్థానికులు కొంతమంది ఆ స్థలం రాకుండా చేసిన ఒక లక్ష్మి అనే ఒక మహిళ వచ్చి ఆ స్థలం రావడానికి కారణమైంది. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేటు పెరిగిపోతుంది. అవతల రేటు పెరిగితే కొనడం కష్టం అవుతుంది. అవును. కృత్రిమంగా రేట్లు పెంచడం ఇది. కానీ ఏం లేదు, విచిత్రం, ఇబ్బంది లేకుండా వచ్చింది. ఏదో కొంత కష్టం ఉంటుంది. అవును. కానీ వైకుంఠం వచ్చింది. అందువల్ల దక్షిణం వైపేమో పరమ వైకుంఠం సత్యనారాయణ ఆలయం, ఉత్తరం వైపేమో కైలాసం. సహజంగా ఉత్తరంలో కైలాసం ఉండాలి కనుక మధ్యలో తూర్పు వైపుకు తిరిగి మణిద్వీపం, విశాలమైన అన్నపూర్ణ మందిరంతో సైతంగా వచ్చి మంచి వనం, సుందరమైనటువంటి అద్భుతమైన వనం కూడా వచ్చింది. స్థలం ఉన్నది కనుక మహాబెల్వం, ఏకబెల్వం, మామూలు బెల్వం, ఇవి కాకుండా గణపతి నవరాత్రుల్లో పూజకు కావలసిన గణపతికి సమర్పించే ఏకవింశతి పత్రాలు, 21 పత్రాలు, ఇవన్నీ ఆ వనంలో ఉన్నాయి. అదృష్టవశాత్తు మీరు మన మధ్యన వచ్చారు, చూడగలిగారు. అవును, చాలా సుందరవనం అది. అయితే ఈ ప్రణవ పీఠం అనే పేరు నిర్ణయించడానికి కూడా దాని రహస్యమే. ఇది కూడా ఒక విచిత్రమే. మేము 2002వ సంవత్సరంలో బృందావనంలో భాగవత సప్తాహం చేశాం. నేను చెప్పాను కదా, నా ఉద్యోగానికి ముందు నుంచే నేను యాత్రలు, సప్తాహాలు. ఉద్యోగంలో కొంత ప్రతిబంధకం ఉంటుంది, ఎందుకంటే లీవులు ఉండవు. 93 నుంచి 2004 వరకు మాత్రం కొంత ఇబ్బంది ఉంది. కానీ పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంటుందండి. వివిఎన్ ప్రసాద్ గారు సిఆర్ రెడ్డి కాలేజీకి కరస్పాండెంట్. ఆయనకి నేనంటే ప్రాణం. ఆయన ఏమనేవారు తెలుసా?
మీరు మా కాలేజీలో పనిచేయటమే గర్వకారణం. ఓ, కాబట్టి మీరు యాత్రకు పెడతానంటే నేను లీవ్ ఇస్తాను, జీతం ఇవ్వలేము కానీ లాస్ ఆఫ్ పేతో లీవ్ ఇస్తామన్నారు ఆయన. ఎందుకంటే కొన్ని పనులు వాళ్ళ చేతిలో ఉండవు. అవును కదా. ఎంత మంచి వాళ్ళైనా బోర్డుని ధిక్కరించకూడదు కదా. అవును, అదొక నియమం ఉంటుంది. సెలవు ఇవ్వడం కూడా గ్రేటే. నిజంగా కాలేజీలో కూడా ఏ మాట కామాట చెప్పుకోవాలి. అందరికీ నేనంటే చాలా గౌరవం. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బండ్లమూడి సత్యనారాయణ గారు కానీ, కొమ్మర రాధాకృష్ణ గారు అయితే ప్రాణంగా పెట్టేవారు నేనంటే. సికేఆర్ గారు ఒక ఆయన ఉండే, చెరుకూరి కిషోర్ రామ్మోహన్ గారు, ఇలా వీళ్ళంతా కూడా నన్ను ప్రేమించేవారు. కాబట్టి నాకు ఏ ఆటంకాలు పెద్దగా లేవు. ఏదో సామాన్యమైన కష్టాలే తప్ప పెద్ద పెద్ద కష్టాలు నాకు ఎప్పుడూ ఉద్యోగంలో లేవు. అందువల్ల ఏం చేసేవారు అనమాట, నేను కూడా ఏం చేసేవాడిని, సరిగ్గా సెలవుల్లో పెట్టుకునేవాడిని. దసరా సెలవులు, అప్పటికి ఇంకా ఇంత పీఠమే లేదు కాబట్టి. అవును. తర్వాత వేసవి కాలం 2 నెలల సెలవులు ఉంటాయి. ఆ 2 నెలల సెలవుల్లో మేము ఈ తీర్థయాత్రలు పెట్టుకునేవాళ్ళం. సరిగ్గా 2002లో బృందావనంలో ఎందుకు పెట్టుకున్నామంటే అప్పుడు యమునా నది పుష్కరాలు. ఆ యమునా పుష్కరాలకి ప్రపంచమే సెలవు ఇచ్చింది అనుకోండి ఆ కాలంలో. ఆ సెలవుల టైంలో మేము బృందావనంలో భాగవత సప్తాహం చేస్తూ ఉంటే మీరు చెబితే ఆశ్చర్యపోతారండి, 1000 మంది ఆ భాగవత సప్తాహానికి వచ్చారు 2002లో బృందావనంలో. 1000 మంది. అప్పట్లో ఇన్ని ఏసీ రూములు లేవు, ఇన్ని ఫెసిలిటీస్ తక్కువ. హాల్లో పడుకునేవాళ్ళం. మేము కూడా పౌరాణికులు పడుకునేవాళ్ళం. నేనంటే పౌరాణికుడిని, నాకు సాయంగా పారాయణకు కావాలి కదా. పైగా 7 చేత విడివిడిగా భాగవత పారాయణ చేయించాలని నిర్ణయించారు వాళ్ళు పండితులు. అప్పుడు ఏం చేసామన్నమాట, నేను పురాణం చెప్తున్నప్పుడు భాగవత పారాయణకి నా స్నేహితుడు కోట వెంకట లక్ష్మీనరసింహాన్ని పిలిచాను. మీకు తెలుసున్న అవధానం. తెలుసు. గొర్తి సత్యనారాయణ గారు, మల్లంపల్లి ఏకోరాము గారు, తర్వాత గొర్తివారి కొడుకు సుబ్రహ్మణ్యం, మా పెద్దన్నయ్య, ఇలా మొత్తం మీద 7 పిలిచాం పారాయణకి. అందులో వీళ్ళంతా ఈ 7 నాకు కూడా ఉండేవారు. అక్కడ ఉండగా నేను ఏమన్నానంటే, నేను పీఠం పెట్టాలనే కోరిక పెరుగుతుంది కదా, రోజుకి సందేశం వస్తుంది కదా, భవిష్యత్తులో వస్తుంది. ఈ పీఠానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఒకరోజు అనుకున్నాను. ఆ తర్వాత మర్నాడు అక్కడ పద్యంలో అనుకోకుండా నోటి నుంచి ప్రణవ నినాదమున్ మధుర భావ తరంగిత సద్వధాన ధారణమది అని పద్యం వచ్చింది. అవధానంలో ధారణం అంటే ప్రణవ నినాదంలో ఉంటుంది. వెంటనే కోటన్నాడు, ఎలాగో ప్రణవ నినాదం అని పేరు వచ్చింది కదా, ప్రణవం పెట్టుకుంటే బాగుంటుందేమో అన్నాడు. మా పండితులు కూడా అదే మాట అన్నారు. బృందావనంలో ఆ విధంగా నోటి నుంచి పద్యం రావడం, ఆ ప్రణవాన్ని పండితులు కూడా సమర్థించడం, అందరూ ఒకేసారి అన్నారు కదా. అవును. నోటి నుంచేమో ప్రణవ పద శబ్దం వచ్చింది, ఆ తర్వాత అదే పదం వచ్చింది, పండిత ప్రణవనాదం అయిపోయింది అక్కడ. దాంతో అక్కడే నిర్ణయం అయింది. ఏది 2002లో పీఠం రాని క్రితం. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా సామెతగా అప్పటికి నేను పీఠం స్థాపించడము అవ్వలేదు, అసలు విగ్రహాలు లేవు, ఏమీ లేవు, స్థలం లేదు. కానీ పీఠానికి పేరు మాత్రం పెట్టాం. అది కృష్ణ సంకల్పం. నాకేమో శివభక్తి, కానీ చరిత్ర చెప్పేది కృష్ణ భక్తితో. ఈ రెండూ సమానం నాకు. శివకేశవులకు అద్వైత భావం. ఈ రెండూ చెబుతూ ఉంటే అమ్మవారేమో కళ్ళ ముందు కనపడేది. ఏదో అది విచిత్రమైన ప్రేరణ. వాళ్ళు రూపాలతో, దివ్యమంగళ రూపాలతో దర్శనమిచ్చేవారు. ఆ ప్రేరణతో సాగింది. కానీ మాకు ఒక నియమం మాత్రం బృందావనంలోనే మనస్సులో కృష్ణుడు చెప్పాడు, పూజలకి టిక్కెట్లు ఉండరాదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసే అధర్మమైన పనులు మీరు చెయ్యరాదు. నీకుగా నువ్వు నోరు విడిచి డొనేషన్ అడగదు, ఇస్తే సేకరించండి. అందుకే మీరు చూడండి, ఎక్కడ పీఠానికి వస్తే అసలు ఏం ఉండకూడదు, ఈ కమిటీలు గందరగోళాలు ఉండకూడదు. ఇష్టం పడి తమంత తాము సేవ చేసేవాళ్ళు రావాలి. అందుకని ఒక నిర్ణయం ముందే తీసుకున్నాం. అష్టోత్తర శతనామానికి ఎంత టిక్కెట్టు, అభిషేకానికి టిక్కెట్టు, ఈ టిక్కెట్టు వల్ల నీకు బకెట్తో డబ్బు రావాలి, ఇలాంటివి లేవు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు ఎక్కడ చూసారు కదా బోర్డులో, టిక్కెట్ లేవు. వచ్చిన వాడు ఎవరైనా భోజనం మాత్రం పెట్టవలసిందే. స్థలం మాకు ఉన్నంతలో అందరూ హాల్లో పడుకున్నారు. మన ప్రణవపేట వార్షికోత్సవాలకు మీరు స్వయంగా చూశారు కాబట్టి చాలామంది హాయిగా ఉచితంగా వసతి, చాలా ఉచితంగా అంటే సామూహిక వసతి. అది భోజనం మాత్రం హాయిగా అందరికీ నేనేం తింటే అదే పెట్టాలి అందరికీ. అది ఇంకా నాకు రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, వాళ్ళకి మాత్రం లేదు. వాళ్ళు పకోడీ చేస్తే పకోడీ పెట్టండి, టిఫిన్గా ఇడ్లీ, అవేవో మైసూరు బజ్జీలు, చట్నీలు అన్నీ పెట్టండి. ఎవరి దగ్గర మాత్రం దేనికి డొనేషన్ అడగండి, వాళ్ళు సంతోషపడిస్తే స్వీకరించండి. ఇది భాగవత ధర్మం. భాగవతంలో ఏం చెప్పాడు తెలుసా, మానవులు 2 పనులు చేయాలట. తనంత తాను ఎవరైనా ఇస్తే దాన్ని కాదంటే అది అహంకారం, అడిగి పుచ్చుకుంటే యాచన. యాచనాహంకార రహితుడే నా భక్తుడు అంటాడు ఆయన.
అందులో ఎవరైనా నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోకుండా ఉపన్యాసం చెబుతానంటే అది అహంకారం అవుతుంది. అవును. నాకు ఈ ఉపన్యాసానికి 25,000 ఇవ్వండి అని అడిగితే అది అహంకారం అవుతుంది, అదేమో యాచన అవుతుంది. ఈ రెండు ఉండకూడదు. కాబట్టి ఏం చేసామన్నమాట, ఒక నియమం, తన ఎంత తానిస్తే స్వీకరించుట, ఇవ్వకపోతే మాట్లాడక ఊరుకొనుట, అడగకుండా ఉండుట. ఇది ఎవరి వల్ల వచ్చింది? నాకు కుచేలుడి వల్ల వచ్చింది. కుచేలు పక్షంలో పద్యం ఉంది కదా మీకు. ఆయన తనకు తానబ్బినట్టి, పోతన గారి పద్యం ఇది, తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా దలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబున నడపుచునుండునంత. లేనప్పుడు కృపణత్వంతో అడగలేదట. ఏది శేషపద్యంలో చెప్పారు, కింద ఎత్తుగీతిని. లేదు బాబోయ్ ఇవ్వండి అని అడగలేదు, అడిగితే యాచన. తనంత తాను ఎవరైనా ఇస్తే పుచ్చుకోను అని అహంకారంతో తిరస్కరించలేదు. ఎవరైనా ఇచ్చిన ఒక్క కాసి 10,000 నిష్కములుగా దళించి అవే 10,000 బంగారు నాణ్యాలుగా భావించాడు. అలా గడిపాడు జీవితం. ఇదే ఆదర్శంగా పీఠం నడపాలి. అప్పుడు మన సనాతన ధర్మం రక్షింపబడుతుంది. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేని వాడు చాలామంది ఉంటారు. అవును గురుగారు. ఇద్దామని వచ్చిన వాడేమో పుచ్చుకోకపోతే వాడు బాధపడతాడు. ఈ రెండింటిని బేరీజు వేసుకుని నడపమని అది బృందావనంలోనే పరమాత్ముడు సంకల్పించి చెప్పాడు. ఆయన ఆజ్ఞతో నడుస్తుంది. నడిచినంతగా నడవనివ్వండి. అది గురుగారు. ఇప్పుడు బాల్యంలో మీరు ఒక యోగ దృష్టితో ప్రయాణమయ్యారు. తర్వాత మీకు నేరుగా మీ నాన్నగారి ప్రేరణ ఉన్న ఎంతో కొంత సాహిత్య వాసన వచ్చింది, వ్యాకరణాలు నేర్చుకున్నారు, పద్యాలు చెప్పడం ఆరంభించారు, శతకాలు కూడా చెప్పారు. తర్వాత అవధానయ్యారు, మళ్ళీ ఆధ్యాత్మికత వైపు పయనించారు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 3 పార్శ్వాల్లో మీ జీవితం జరిగింది. ఎప్పుడైనా ఒకదానికొకటి మీకేమీ అవాంతరం అవ్వడం కానీ ఇబ్బంది కావడం లేకుండా 3 మార్గాలు సమాంతరంగా నిర్వహిస్తున్నారు. ఎలా సాధ్యమైంది? ఒక ఉపాసనాపరులుగా, అనుష్ఠానపరులుగా, ఒక అవధానిగా, సాహితీవేత్తగా, 3 ఆధ్యాత్మికవేత్తగా. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి. అవధానం చేసినప్పుడేమో కొంటివాడిని అయిపోయి అవధాన రంగంలో ఉండిపోయాను. అంటే అవధానంలో హాస్యాలు, చలోక్తులు, కవిత్వం. విడిగా గ్రంథరచన చేస్తున్నప్పుడేమో ఆ గ్రంథరచనే లోపం. దీనికి దానికి సంబంధం లేకుండా అయిపోతుంది. మళ్ళీ ఒక్కసారి ఏ రామాయణమో, ఓ అద్భుతమైన భాగవతమో లేకపోతే అందులో పెడితే అసలు నన్ను నేను మర్చిపోయి పాతబాటలో చూశాను. కొన్నింటిలో కన్నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు. అందులో తన్మయత్వంలో గడిపోతాం. తీర్థయాత్రలకు వెళితే తీర్థయాత్రలో గడిపోతున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది గుర్తుకురాదు, ఇక్కడికి వస్తే అది గుర్తుకురాదు. కానీ అన్నీ సాగుతున్నాయి. ఇవన్నిటికంటే ఒక సంస్థ నిర్వహణ అంటే ఆర్గనైజేషన్ చాలా కష్టం. పీఠ నిర్వహణ చాలా కష్టం. ఇవన్నీ సాగడానికి మూల కారణం చెప్పమంటారు మీరు? భగవంతుడి అనుగ్రహం భార్య రూపంలో రావటం. రంగవేణి అమ్మగారు ఆవిడ లేకపోతే అసలు నాకు కుడి చెయ్యలేదు, ఎడం చెయ్యలేదు. నేను హాయిగా అవధానం చేసుకుంటే నా పిల్లలు కూడా దగ్గరికి రానిచ్చేది కదా ఆ సమయంలో. నేను ఇప్పుడు 95లో అవధానం చేశాను, శతావధానం. అప్పుడు మా పాప ఎంత? 3 నెలల పాప. నేను ఆగస్టులో 95లో, ఆ పాప ఏమో ఎప్పుడో పుట్టింది. నేను అవధానం చేసే నాటికి 3 నెలల పాప. ఆ పిల్ల ఏడుస్తుంటుందేమో అని దగ్గరకు కూడా రాకుండా దూరంగా ఉంది ఆ 2 రోజులను. అవధాన రంగంలో ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లల్ని రక్షించుకుంటూ, పిల్లల్ని స్కూల్కి పంపుకుంటూ, వాళ్ళకి అన్నం పెడుతూ, ఇంటికి వచ్చి సంసార పోషణ చూసుకుంటూ, నా జీతం ఆవిడ చేతిలో పెడితే ఆవిడ ఎలా నిర్వహించిందో తెలియదు. ఈ అద్భుతమైన వ్యక్తి. అటువంటి వాళ్ళు దొరకడం పూర్వజన సుకృతం. ఇప్పుడు నేను చెబుతున్నానంటే మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఆనందంతో చెబుతున్నమాట. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. అతిథులను, అభ్యాగతులను. నా అనుమానం పూర్వజనంలో నేను ఎప్పుడో మహాతపస్సు చేస్తే ఆ ఋషుల యొక్క అంశం అంతా ఆవిడ రూపంలో వచ్చి నన్ను రక్షించింది. మీరేదో పురాణాల్లో అత్రి, అనసూయ, లేకపోతే ఇంకో అగస్త్యుడు, లోపాముద్ర, ఆ తర్వాత మహాత్మురాలు దమయంతి, నలుడు, ఇలాంటి వాళ్ళ గురించి ఉన్నారు కదా. అవునండి. ఋషుల గురించి ఉన్నారు, రాజుల గురించి. మన ప్రతి వివాహంలో వాళ్ళని తలుచుకుంటాం. అరుంధతి, వశిష్ఠులు. వాళ్ళకి ఆవిడ ఆ ఋషులకి తగిలిన భార్యలు ఎటువంటి వాళ్ళు మనం పురాణాల్లో విన్నాం. ఓపిక. ఇప్పటికీ రాత్రి 12 అయినా ఈ దసరాల రోజుల్లో వాళ్ళందరినీ పడుకోబెట్టి భోజనం చేయించిన తర్వాత ఆవిడ వచ్చి భోజనం చేసి ఎప్పుడు పడుకుంటుందో వాడి తెల్లారులేస్తుందో తెలియదు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా కార్యక్రమం జరిగితే ఆవిడే చూడాలి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే అంతలా ఆ పనులు చేయలేను. నాదంతా సాహిత్యం, పురాణం చెప్పడం.
డబ్బు ఏదైనా వస్తే ఆవిడ చేతిలో పెట్టడం తప్ప రాత్రి 10 దాటితే మెలకుగా ఉంటే నేను మళ్ళీ పొద్దున్న లేచి కార్యక్రమాలు చేయలేము. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి అంటే వ్యర్థాంగి కాకుండా సమర్థాంగి అయిన అర్ధాంగి రావడం. మీ అదృష్టము. అది పూర్వజన సుకృతం. భగవద్ పోనీ ఇన్ని చేస్తూ ఒక్కనాడు కూడా నేను చేస్తున్నానని అంటుంది ఆవిడ. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే భర్త గారి మీద ధమధమలు అడిపోతే ఆయన ఏం చేయగలుగుతాడు? ఆవిడ దాన ధర్మాలు చేయటం ఎలా ఉంటుందో తెలుసా? అమ్మవారికి వచ్చే శేషవస్త్రాలన్నీ మొన్న పంచిపెట్టారట. నాకు తెలియదు ఇది. బయటకు వచ్చిన తర్వాత మా శిష్యులు చెబుతున్నారు అన్నమాట. అందరూ ఆ చీరలు చూపిస్తూ ఉంటే ఇన్ని చీరలు పంచిపెడుతూ ఇంత విధంగా అన్నం పెడుతూ భోజనం పెడుతూ చేస్తూ ఉంటే అదొక ఆనందం. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఒక నిర్వహణ చేయడానికి తగిన వ్యక్తుల్ని మనకు సహాయకులుగా పంపాడు. ఈ సహాయకుడిగా పొందడమే నా తపస్సు. అది తపస్సు. మొన్న రైల్లో కొంతకాలం ప్రయాణం చేసే రోజుల్లో ఒక భార్యాభర్తలు దిగేదాకా తోసంటా నాన్న అని మొదలెట్టింది ఆవిడ. నా కర్మ అని ఈయన అంటాడు. ఆయన 30 ఏళ్ళు ఎదుటండి వాడు పెళ్ళయి ఇంకా ఈ వయసులో కొట్టుకోవడం ఏంటంటే కర్మ. ఇక్కడ ఒక విషయం చెబుతాను. మా చిన్నప్పుడు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం కదా, శిష్యులందరూ కష్ట సుఖాలు చెప్పుకునేవారు. ఒక ఆవిడ ఏది భర్త వింటూ ఉండగా, ఆ భర్త లారీ డ్రైవర్ పాపం, ఏమండి గురువు గారండి, పెద్ద గురువు గారు, ఆయన పెద్ద గురువు గారు, నేను చిన్న గురువు గారు. నా చిన్నప్పుడు మా బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి. మా బావకి 10 ఎకరాల పొలం ఉండేదండి, బంగారంలో ఉండేవాడండి. మా బావని చేసుకుందాం అనుకుంటూ ఉండగా మా నాన్న సంబంధం చూశాడండి. ఈ దిక్కుమాలమ్మ కూడా వచ్చాడండి. వీడు రాగానే నేను నచ్చానని చెప్పాడండి. ఈయన అంటగట్టి నాకు పెళ్లి చేసేశారండి. ఎదిరించలేకపోయానండి. మా బావని చేసుకుంటే ఎంతో బాగుండండి. పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత అసలు మొగుడు ఎదురుకుండా మా బావని 30 ఏళ్ల క్రితం చేసుకుంటే బాగుండంటే ఇప్పుడు ఈ మొగుడు అయిపోతాడు. ఆ బావ దావగారిపోయాడు, ఆయన పోయాడు. ఈయన వీళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వయస్సులో వచ్చి ఇప్పుడు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అసహ్యంగా. ఇవన్నీ చూసినప్పుడల్లా కొంచెం భయం వేసే సంసారం. అదృష్టవశాత్తు ఈ 93 డిసెంబర్ 8 నుంచి ఈనాటు మీకు ఇంటర్వ్యూ ఇచ్చే వరకు నా నిర్ణయమునకు ఆవిడ ఎప్పుడూ తిరుగు చెప్పలేదు. అసలు ఒక నిర్ణయం చేయవలసిన అవసరం కూడా రాకుండా హాయిగా సాగిపోయాయి. దానం చేసినా ధర్మం చేసినా నేను సన్యాసిగా తిరుగుతున్నా. ఒక విధంగా చెప్పాలంటే నేను ఎక్కడో ఇంట్లో ఉండేది ఎక్కడ అంతే. ఆ పుణ్యాత్పురాల యొక్క సహకారం లభించింది. ఇది అమ్మవారు నాకు ఇచ్చిన వరం. మీ సాహిత్య ఆధ్యాత్మిక ఈ వైభవానికి మీరు కర్మయోగిగా మీ జీవితం గడపడానికి అమ్మగారి యొక్క పాత్ర అదనమాట. మంచి మాట అన్నారు, కర్మయోగి. ఆ కర్మయోగిగా నా జీవితం నడపడానికి కావలసిన మర్మం అమ్మగారు కల్పిస్తున్నారు. గ్రేట్. అయితే గురుగారు, ఇప్పుడు నేను మీ బాల్యం నుంచి మీరు జన్మించినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా శ్రద్ధగా మీ జీవన రేఖలను విన్నాను. ఎక్కడా కూడా కొన్ని సంవత్సరాల పాటు మీరు పురాణాలు, ఉపనిషత్తులో, వేదాలు, రుక్కులో, దర్శనాలు, ఇతిహాసాలు మీరు పనిగట్టుకుని చదివినట్టు గురుతహ చెప్తున్నట్టు నాకు అర్థం కాలే. కానీ అష్టాదశ పురాణాలు మొత్తం మీరు వల్లె వేసినట్టుగానో గురుతహ ఉపదేశం ఉన్నట్టుగానో మీ పురాణాలన్నీ అనేక మార్లుగా చెప్పారు. సప్తాహంగా చెప్పారు, 15 రోజులు చెప్పారు, 40 రోజులు చెప్పారు. అది కాక మహాభారతము, రామాయణము, భాగవతము మీరు చెప్తుంటే ఆ మంత్రముగ్ధులై తాదాత్మ్య స్థితిలో మా ముందే ద్వాపరయుగంలోకి వెళ్ళామా, త్రేతాయుగంలోకి వెళ్ళామనే భావన కలిగించేట్టుగా పాత్రలు మన కళ్ళెదురు నడయాడుతున్నట్టుగా మీ ప్రవచనం ఉంటుంది. అందులో వాల్మీకి శ్లోకాలను ఉటంకిస్తారు, కవిత్రయం అదేవిధంగా పోతన పద్యాలను మీ దాంట్లో చెప్తూ ఉంటారు. అదంతా కాకుండా పురాణాల్లో కూడా అనేక విషయాలను స్పృశిస్తూ ఉంటారు. ఇవన్నీ కాక అవధానాలు అవుతున్నప్పుడు కూడా చాలా విషయాలు మీరు పురాణాలు, ఇతిహాసాలు ఉటంకిస్తూ ఉంటారు. ఎలా సాధ్యమైంది ఇన్ని వేల పద్యాలు, ఇన్ని సంఘటనలు ఇంత మీ యొక్క మదిలోకి ఎలా వచ్చాయి? మీ జీవితంలో నేర్చుకున్నదైతే నాకు కనిపించదా, ఎలా సాధ్యమైంది? ఇది ఒక అద్భుతమైన విషయమేనండి. ఇది నిజంగా మనకిగా మనం ప్రయత్నించి కంఠస్థం చేయాలంటే కొంతవరకు పరిమితి ఉంటుంది కదా దానికి. అవును. ఇప్పుడు 18 పురాణాలు చెప్పాలి అని ప్రారంభించాం. మొట్టమొదట 18 పురాణాలు చెప్పించాలనే కోరిక మాత్రం మా శిష్యుడు అంబికా కృష్ణ గారికి వచ్చింది. అంబికా దర్బార్పతి పేరు విన్నారు కదా. అది వినని వాళ్ళు ఉండరు కూడా సాధారణంగా, ఎందుకంటే ఆయన నాకు పరమ శిష్యుడు. అవును. ఎప్పుడో 1992లోనే నా దగ్గర మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి నా సలహాతోటి ఆయన అంబికా ఆలయం కట్టించారు. అప్పటిదాకా 18 పురాణాలు కొంచెం అక్కడక్కడ చదువుకున్నాం, పూర్తిగా కంఠస్థం కాదు. కానీ
తెల్లవారి పురాణం చెప్పేటప్పుడు రాత్రి ఒకసారి చూస్తే ఆ శ్లోకాలు కథ ఎప్పటికి గుర్తుండిపోతాయండి. అదొక వరం, భగవంతుడిచ్చిన ధారణ. ఆ పురాణం మొదటిసారి చెప్పాను. మళ్ళీ రెండోసారి పోలిశెట్టి హరిప్రసాద్ గారు గుంటూరులో ఉన్నారే, వారి ద్వారా జగద్గురువులు భారతీయ తీర్థస్వామి వారు చెప్పించారు. ఇది నా జీవితంలో గొప్ప వరం. వారి ఆదేశం. అవును. బయట ఎక్కడో చెప్పడం వేరు, జగద్గురు అది భారతీయ తీర్థస్వామి వారు స్వయంగా అన్నారు. 18 పురాణాలు పురాణాలు ఆయన చేత చెప్పించు. మళ్ళీ చెప్పడం ఎలాగా, ఇదివరకు చెప్పినట్టుగా ఒక 10 రోజుల్లో ఏదో కొద్దిగా క్లుప్తం చేయడం కాదు, సంపూర్ణంగా చెప్పాలి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాక మొదట సంపూర్ణ హనుమద్వైభవం 40 రోజులు, ఆ తర్వాత భాగవతం సంపూర్ణంగా 63 రోజుల పాటు మహాభారతం, మళ్ళీ రామాయణం, మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఆపై దేవీ భాగవతం. సరే, భాగవతం ఎలాగో చెప్పాము, శివపురాణం. ఈ విధంగా ఇప్పటి వరకు నేను ఎరిగి 9 పురాణములు సంపూర్ణముగా, అన్నీ కూడా 40 రోజులకు మించినవి పురాణాలు. కాసేపు భారతము, రామాయణము, హనుమద్వైభవం పక్కకి పెడదాం, అవి ఈ 18 పురాణాల్లోకి రావు. కానీ మార్కండేయ పురాణం అది 40 రోజులు చెప్పాం, శివపురాణం 54 రోజులు, బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం, భాగవతం, ఈ పురాణములు ప్రస్తుతానికి నాకు గుర్తున్నంతవరకు అక్కడ సంపూర్ణంగా చెప్పాను. ఇంకా ఇప్పుడు స్కాంద పురాణం, స్కాంద పురాణం ఒకటి చెబుతున్నాం. ఇది వారి ద్వారానే చెప్పాను, బయట చాలాసార్లు చెప్పాను అనుకోండి. స్కాంద పురాణం 50 రోజుల పాటు రేపు జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నాటికి పూర్తి చేస్తున్నాం. అక్కడే సంపత్ నగర్లో. వారు ఏమన్నారంటే స్కాంద పురాణం మళ్ళీ చెప్పాలన్నారు. స్కాంద పురాణం 63 రోజులు మన నాగోల్లో చెప్పాను అప్పటికే, అయినా మళ్ళీ ఏకదాటిని చెప్పమన్నారు. ఈ విధంగా పురాణములన్నీ కూడా దైవానుగ్రహం వల్ల జగద్గురువులు కూడా చెప్పమన్నారు కనుక మళ్ళీ చెబుతున్నాం. చెప్పడానికి ముందు చెప్పిన ఒకసారి చదివితే ఇంకా మర్చిపోవడం ఉండదు. ఏ పేజీలో ఏ కథ ఉంది, ఏ శ్లోకం ఉంది, తాత్పర్యం ఏమిటి గుర్తుకొస్తాయి. ఊరికే పుస్తకం ఎదురుగుండా ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి ప్రామాణికంగా చూడటం అలాగా. కానీ పురాణం చెప్పేటప్పుడు మాత్రం దేంతో సంబంధం లేకుండా ఆ వేగం వెళ్ళిపోతూనే ఉంటుంది. కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు కంఠస్థం చేసి వచ్చేస్తాయి. ఉపనిషత్తులు కూడా అండి అలాగేను. ఇప్పుడు ఏషాం భూతానాం పృథివీ రసః పృథివ్యా ఆపో రసః అపాం ఓషధయో రసః ఓషధీనాం పురుషరసః పురుషస్య వాగ్రసః వాచరుగ్రసః రుచో సామరసః రుచః సామరసః సామ్ర ఉద్గీతో రసః. ఇది ఛాందోగ్యోపనిషత్తులో మొదటి మంత్రం. ఒక్కసారి చూశాను నేను, అంతే, మళ్ళీ అలా ఉండిపోయింది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడనమాట, ఈ అర్భకుడు ఎక్కువ శ్రమ పడకూడదని చూస్తే ధారణకు వచ్చేటట్టుగా చేశాడు. కొన్ని ఒక్కసారి గుర్తొస్తే ఒక్కొక్కసారి 2 సార్లు చదవాల్సి వస్తుంది. మొత్తం మీద 2-3 సార్లు చదివితే ఏదైనా గుర్తుండిపోతుంది. అందుకే అవధానంలో 100 పద్యాలు అప్పచెప్పగలుగుతున్నాం కదా మీకు. ఈ ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నిట్లతో కలిపి ఎన్ని వేల శ్లోకాలు మీకు వచ్చుంటాయి, ఎన్ని వేల పద్యాలు వచ్చుంటాయి. ఊరికే అంతే అకాడమిక్ ఇంట్రెస్ట్గా అడుగుతున్నా గురుగారు. కనీసం 1,00,000 దాటే, అందులో శ్లోకాలు అయితే 1,00,000 పైనే ఉంటాయి. ఇంకా పద్యములు అంటే ఏం చెప్పగలుగుతాం. భాగవతమే దాదాపుగా 10,000 పద్యాలు పైన ఉంటాయి. అంటే ఈ లెక్క వేసుకోలేదు కాబట్టి. అల్లసాని పెద్దను మరుచరిత్ర కంఠస్థం, రామరాజభూషణుడి కావ్యాల్లో చాలా పద్యాలు కంఠస్థం, తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహత్యంలో చాలా పద్యాలు కంఠస్థం. ఎందుకంటే పూర్తిగా అవసరం లేదు కనుక, కావ్యాలు కనుక. భాగవతం అలా కాదు, పురాణం కోసం పూర్తిగా చదివేశాను. మీకు వీలుంటే దశమస్కంధంలో అప్పచెప్పుకుంటూ పోతాం. కొన్ని చోట్ల వచనములు ఊరికే ఆ పై పదం సూచన చేస్తే వచ్చేస్తుంది వచనం మళ్ళీ. ఎందుకంటే పెద్ద పెద్ద వచనాలు ఉంటాయి కదా. ఇప్పుడు నిన్న అల్లసాని పెద్దన వారి వచనం వినిపించాను మీకు, అది ఎట్లుండి వినుము. అలాంటి వచనములు పోతన భాగవతంలో ఎన్నున్నాయండి మరి. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పరస బదరి ఒకుళ వందుల వట కుటజ కొంద కొరవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పితుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధు కతాల తొక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యానం సుఖ పిక నికర సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర
పరిపక్వ ఫలరంధ్ర రసప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార కరిశ్రాంత కాంత సమాలింగిత కుమారమత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయిష్టిక ముఖరజల విహంగ విసర బధిరీభూత భూనభోంతరాళంబును కనక పద్మరాగ నవరత్నమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచికిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునందు. ఇది గజేంద్ర మోక్షంలో ఆ ఏనుగులున్న త్రికూట పర్వతం మీద ఉన్న అడవి యొక్క వర్ణన. అద్భుతం. ఇలాంటివి అసలు ఎన్ని రాశాడో లెక్కలేదు ఆయన. అంటే మీరు అడిగితే చాలు మొదలెడితే వెళ్ళిపోతున్నవాడు. భాగవతంలో నృసింహ ఆవిర్భావం కూడా ఆవిర్భావం. ఇంకా యుద్ధం ఉంటుందండి, ఏనుగును మొసలి యుద్ధం చేసాయి. అలాంటి చోట పద్యం చెబితే అంత అందంగా ఉండదు అనుకున్నాడు ఆయన. ఇంకా యుద్ధం మొదలెట్టాడు. ఇట్లు కరిమకరంబులు రెండు నొండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబునై హరి హరియును గిరి గిరియును తాకి పిరు తివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటం బొట్టుచు వెలికిలోనికి దిగుచుచు కొలంకు కలంకం వంద కడువడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్లతో జలంబులు పరంబెగయ చప్పరించుచు తప్పక వదనకఫరంబులను అప్పళించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంతకాల కీలికరగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాచుగొల్ల లొప్పతిల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుచు నోల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుతున్న సమయంబు. అద్భుతం, అద్భుతం, పరమాద్భుతం. ఇదిలా ఉంటే శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు అక్రూరుడికి. అక్కడికి వచ్చేసరికి విష్ణు వర్ణన కదా, అదొక తాదాత్మ్యం అనమాట. యమునా నదీ జలంలో అక్రూరుడికి కృష్ణుడు విశ్వరూపం చూపించాడు. అప్పుడు అక్కడ అంటాడనమాట, అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నేలనేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పుండరీకాక్షుని సత్వగుణ ప్రశస్తుని చూచి తిలకించి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్ల నిడుతించే. ఇలా ఆ దర్శనం మాకు జరిగింది అదనమాట. కాబట్టి ఈ విధంగా అవన్నీ ఎంతో కష్టపడితే కానీ కంఠస్థం రావని అంటారు. వయసులో జ్ఞాపకం ఉండడం కూడా విషయం అదనమాట ఆయన అనుగ్రహం అంట. కాబట్టి ఇదంతా నేను ఎప్పుడు అనుకున్నది ఏంటంటే ఇదేదో నా కష్టార్జితం అనుకోకుండా ఆ పరమాత్ముడు పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన మీద భక్తి కలిగించాడు, చదివితే గుర్తొచ్చే శక్తిని ఇచ్చాడు. ఇలా అసంఖ్యాకములైన అన్నీ ఉన్నాయి కనుక ఎన్ని వేలు అనేది లెక్క పెట్టలేరు. అసలు నా పద్యాలే ఉన్నాయి కదండి. సహస్రావధానంలో 756 పద్యాలు, అవును. శతావధానాలు 19 1975 పోయి, అందులో 1800. ఇవి నా పద్యాలు దాదాపు ఒక అష్టావధానాలు ఇవి కలిపితే 5000 పద్యాలు నేను రాసినవే కంఠస్థమే ఉంటాయి. అవును, ఇది అవధాన పద్యాలు, పక్కన పెట్టి అవధాన పద్యాలు. ఈనాటికి కూడా ఏ అవధానంలో ఏం చెప్పారో చెప్పగలం. అది పూర్వజన్మ సుకృతం. మీ అవధానంలో ధారణ కూడా గొప్ప విషయం కదా, అందుకే గురువుగారు మిగతా వాళ్ళతో ఒత్తుకుంటే అది ఇది. అందువల్ల ఆ పరమాత్మనికి మనం కృతజ్ఞులమై ఉండాలి. గురువుగారు, ఇప్పుడు మీరు మీతో పాటు ఒక బృందాన్ని ధర్మ మార్గంలో తీసుకువెళ్తున్నారు. ఒక్కరే వెళ్లకుండా, ఒక్కరే కార్యక్రమాలకు వెళ్లకుండా, మీ వరకే మీరు చూసుకోకుండా ఒక ప్రపంచవ్యాప్తంగా సప్తఖండాల్లో కూడా మీకంటూ ఒక భక్తజన ఆస్తిక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీదొక కుటుంబం, ఈ ధార్మిక కుటుంబం. అది నైమిషారణ్యమైన, కాశీ విశ్వేశ్వరుడి దగ్గరైనా, శ్రీలంక అయినా, ఇంకా ఎక్కడైనా అలా. ఇదేంటి, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎప్పటి నుంచి మొదలైంది, ఇప్పటికి ఎక్కడెక్కడికి వెళ్ళారు, భవిష్యత్తులో కూడా దీని కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇది మంచి విషయం అండి. మా నాన్నగారికి లక్షణం ఉండేది. అంటే ఆయన కాలంలో కొంచెం పరిమితులు ఉన్నాయి, ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు. యాత్రలు తిప్పడము అనేది గతంలో జరిగింది. ఆయన ఎక్కడికైనా వెళుతున్నప్పుడు శిష్యులు కూడా వచ్చేవారు. ఆయన కాశీకి వెళ్ళారు, కొంతమందితో కొద్ది అలా తిరిగారు. ఆయన ఒక రోజున పురాణం చెబుతున్నప్పుడు
10 మందితో కలిసి వాళ్ళకు కూడా అనుభూతులు అందించడం మంచిది అన్నారు. అలా అన్న వెంటనే అనుకోకుండా శ్రీనాథుని దక్ష పురాణం, భీమేశ్వర పురాణం, దక్షారామ భీమేశ్వర పురాణం, అది భీమఖండం లేక భీమేశ్వర పురాణం, కాశీఖండం చదివాను. రెండింటిలో కూడా వ్యాసుడి నిష్కాసనం అనే కథ ఉంటుంది. అవునా? కాశీఖండంలో ఉంటుంది, భీమేశ్వర పురాణంలో. అందులో 10,000 మంది శిష్యులతో ఆయన తీర్థయాత్రకు వెళ్ళిన ఘట్టం ఉంది. కాశీ వెళ్ళడం, అక్కడ కాశీ బహిష్కరణకు గురవడం. ఎంత గొప్ప పద్యం అండి అది. ఏకంగా సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలం బుద్రొక్కి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి. ఎంత అందమైన పద్యం అది. 10,000 మంది శిష్యులతో భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తూ, పైగా ఆ శిష్యులు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? సమధిక అన్నాడండి. నాకు ఎంత నచ్చిందండి అది. అధికులు కదట, తనకంటే ఇంకా బాగా అధికులు. ఏ గురువైనా మాట అంటాడా? అనరు. శిష్యవాత్సల్యం అంటే నా శిష్యులు అండి అంటే చాలు. నాకంటే అధికులు అంటాడు. నాతో సమానులు కొందరు. అది గౌరవము, వాత్సల్యము అది అంటారు. ఎంత గొప్ప వ్యక్తిత్వము. నాకంటే గొప్పవాళ్ళైన నా శిష్యుల్ని మహానుభావులు, పైగా శమదమ సద్గుణాన్వితులట. అంటే ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు, సాధువులు, శిష్యులు, ఇటువంటి పుణ్యాత్ములతో భూమండలం అంతా తీర్థయాత్రకి తిరిగానన్నాడు ఆయన. నేను కూడా తిరగాలి, వాళ్ళతో సమానంగా పడుకోవాలి, వాళ్ళతో వెళ్ళాలి. నేను ఫ్లైట్లో వచ్చేసి వాళ్ళని రైల్లో రమ్మడం కాదు. అప్పట్లో నియమం అది. ఇప్పుడు ఇంక కొంచెం వయసు వచ్చాక సమయపాలన కూడా కోసం అని అలా 24 గంటలు 36 గంటలు రైల్లో ప్రయాణం చేస్తే కుదరక తప్ప ఈ మధ్యన కొంత ఏంటంటే ఏ అయోధ్య పెడితేనే ఫ్లైట్లో పెడుతున్నారు, వాళ్ళు రైల్లో వస్తున్నారు, తప్పదు కాబట్టి. కానీ చాలా కాలం మాత్రం అండి నేను రైల్లోనే, వాళ్ళు స్లీపర్లో పెడితే నేను స్లీపర్లో వెళ్ళాను, కలిసే వెళ్ళారు. ఏసీలో పెడితే ఏసీలో వెళ్ళాను. ఆ విధంగా తీర్థయాత్రకు వెళ్ళే కోరిక వ్యాసుడి వల్ల వచ్చింది. శ్రీనాథుని యొక్క కాశీఖండం భీమేశ్వర పురాణం వల్ల కలిగింది. నా అదృష్టం వల్ల నాతో వచ్చేవాళ్ళు కూడా అలాగే వచ్చారు, మంచివాళ్ళు దొరికారు. ఆ విధంగా చాలా కాలం తీర్థయాత్రలు చేసాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు పెరిగాయి. ఇప్పుడు రేపు సెప్టెంబర్లో మళ్ళీ ద్వారకలో భాగవత సప్తాహం చేస్తున్నాం. ఇది భాద్రపద పూర్ణిమ నాడు. అప్పుడు ఒక స్వర్ణ సింహాసనం చేసి భాగవతాన్ని ఊరేగిస్తున్నాం. ఈ మార్చిలోనేమో అయోధ్య పెడుతున్నాం, మార్చి 14 నుంచి అక్కడ రామాయణం చేస్తున్నాం. చిత్రకూట పర్వతం, ఇవన్నీ నేను చూశాను. అవును. ఇంచుమించుగా భారతదేశంలో చాలా ప్రాంతములు, మానవమాత్రుడు కొన్ని చోట్లకి వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళాను. నేను చూసి వచ్చాక అనుభూతితో వీళ్ళని తీసుకెడుతూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా అనుభూతి కలుగుతుంది. కాలినడకన వాళ్ళు నాతో ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు చిత్రకూట పర్వత ప్రదక్షిణ చేశారు, కాశీ పంచక్రోశ యాత్ర చేశారు, నైమిషారణ్యంలో పాదయాత్ర చేశారు, ఇలా ఎన్నెన్నో యాత్రలు చేశారు. వచ్చే సంవత్సరం అస్సాంలోని గౌహతిలో కామాఖ్యాదేవి సన్నిధానంలో అక్కడ మళ్ళీ దేవి భాగవతం 5వసారి చేయబోతున్నాం. ఇంకా అదృష్టం ఏంటంటే నాకు ఈ ప్రణవపీఠం తరపున యాత్ర నిర్వహణ చేయడానికి మంచి శిష్యులు ఎప్పటికప్పుడు దొరికారు. అప్పటి రోజుల్లో బాలకృష్ణ గారు వాళ్ళు దొరికారు. వాళ్ళు ఇప్పుడు వృద్ధులైపోయి కాశీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులు మా సూరిబాబు గారు అని ఉన్నారు. అవును. కందాడం సూరిబాబు గారు ఇప్పుడు ఆయన భరత్ నగర్లో ఉంటున్నారు. ఆయన ఒక 2 ఏళ్ళు చేశారు. పాపం వారికి కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం వయస్సు వల్ల, షుగర్ వల్ల. ఇప్పుడు సంతోష్ గుప్తా అని తిరుపతిలో ఉంటాడు, భాస్కర్ శర్మ మన పద్మారావు నగర్లో సికింద్రాబాద్ దగ్గర ఉంటాడు. ఈ ఇద్దరు, ఈ సంతోష్ గుప్తా కానీ భాస్కర శర్మ కానీ, వీళ్ళకి సాయంగా అశోక్ ఉన్నాడు ఒకడు, పి అశోక్, ఇంటి పేరు పి అని అనుకుంటున్నాను నేను. ఇతను ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలుగా తల్లో నాలుకలో ఉంటాడు. కేవలం ఆర్గనైజేషన్లోనే కాకుండా సభా సంచాలకత్వానికి కూడా ఉపయోగపడతాడు. రకరకాల ఉపమానాలతో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా దాదాపుగా 2021 నుంచి ఇంకా అంత ముందు నుంచి వచ్చిన పూర్తి ఆర్గనైజేషన్ బాధ్యతలు వీడు తీసుకున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగున్నాయి, అందరికీ ఏసీ రూములు వచ్చేలా చూస్తున్నారు, దానికి తగిన డబ్బులే తీసుకుంటారు. ఏది నిర్వహణకు కావాల్సిందే తప్ప భక్తుల దగ్గర ఆదాయం కోసం తీసుకోరు, నిస్వార్థంగా చేస్తున్నారు. అందుకే భక్తులు వస్తున్నారు. గురువు గారితో కలిసి తిరుగుతున్నామని ఆనందం కలుగుతున్నారు. నాకు ఇంకో కోరిక ఏంటంటే శిష్యులతో ఈత కొట్టాలి. కానీ నాతో వచ్చే శిష్యులు ఒక 5-6 ఈతలు కొట్టేవాళ్ళు ఉన్నారు. నాకు గంగ కనబడితే గంగ వెర్రులు వస్తాయి అంటారే, అలా వెర్రెతో దూకుతాను.
నేను దూకానని వీళ్ళు దూకుతారేమో అని అదో భయం. భయం. అయోధ్యకు వెళితే మీరు కూడా వచ్చే సరదాగా ఎప్పుడైనా మాతో తప్పకుండా పాటు వస్తాను. రావాలి. తప్పకుండా వస్తా గురుగారు. అసలు ఆ ఈత కొడుతున్నప్పుడు ఆ ఆనందమే వేరండి. సరియు నదిలో, సరయూ నదిలో కానీ, గంగా నదిలో కానీ, యమునా నదిలో కానీ అవన్నీ చూసి ఆనందించాలి. ఈ విధంగా శిష్యులు కూడా నిర్వహణ చేస్తున్నారు కనుక అన్నీ సాగుతాయి, అన్నీ కూడా నాకు. అవును గురుగారు. ఇప్పుడు మన దేశంలో అయితే ఇలా యాత్రలు ఇన్ని చోట్ల ఉంది, విదేశాల్లో ఎలా సాధ్యమవుతుంది గురుగారు? అసలు చాలా అద్భుతమైన మాట మాట్లాడారు. అసలు మన దేశంలో కంటే విదేశాల్లోనే బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు శ్రీలంక అంటే ఇప్పుడు వీళ్ళే తీసుకెడతారు, ఈ సంతోష్ గుప్తాను, ఈ భాస్కర్ వీళ్ళే. కానీ ఇప్పుడు ఉదాహరణకి నేను సింగపూర్ వెళ్ళాను. సింగపూర్లో శతావధానం చేసాం, అక్కడ ఒక గొప్ప ఆర్గనైజేషన్. ఆ సింగపూర్లో స్నిగ్ధ, ఆకొండి స్నిగ్ధ, వాళ్ళ ఆయన భాను, వీళ్ళంతా కలిసి అక్కడ ఉన్నటువంటి ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఆవిడ పేరు సంజు గారు అని ఒక ఆవిడ ఉన్నారు, లక్ష్మి గారు అని ఒకరు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వీళ్ళు ఒక సంఘం అయ్యి వద్దిపర్తి సత్సంగం పెట్టారు. సింగపూర్ ఆర్గనైజేషన్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. అక్కడ శతావధానం చేయించారు. మలేషియా వెళ్ళాం. ఆ మలేషియా తెలుగు సంఘంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు వాళ్ళు ఒక కార్యక్రమం నడుపుతున్నారు. ఎక్కడికక్కడ మా సత్సంగ సభ్యులే ఉన్నారు. ఇంకా అమెరికా చెప్పక్కర్లేదు అనుకోండి. కృష్ణపద్మ గారు ఉన్నారు, మీరు చూశారు కదా. ప్రారంభంలో 2017 నుంచి మహానుభావుడు కోడే జగదీష్ గారు, నేను చాలాసార్లు చెప్పారు జగదీష్ గారు. గురువులకి పక్షపాతం ఉండదు, ఎవరిలో అందరూ సమానమే, కానీ గుణములు ఆకర్షిస్తాయి. అవును. అసలు ఈ ఆర్గనైజేషన్ లేని రోజుల్లో నేను తిరగడం వేరు, ఒక సిస్టమ్ ఏర్పడింది మాత్రం ఆయనతోటి. అంతపురం చాలా తిరిగాను, చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరి గురించి పేరున చెబితే మనకు ఒక ఏడాది ఎపిసోడ్. దుబాయ్ శిష్యుల పవన్ గారు అది. అందువల్ల అమెరికాలో ఈ జగదీష్ గారు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత రమేష్ డాలస్ నుంచి, మా కృష్ణపద్మ, ఇంకా ఆవిడ గురించి మీకు ఎంత చెప్పినా ఆవిడ మీరు అనుభవించే ఉన్నారు. ఆవిడ యొక్క ఆర్గనైజేషన్ గొప్పతనం. ర్యాలీలో పోతుల, వారి పోతుల ఇంటి పేరు పూర్తి పేరు గుర్తురా నాకు. అలాగే అదేంటి వాషింగ్టన్ డీసీలో మాధురి అని ఉన్నది, వాళ్ళు వాళ్ళ ఆయన. అక్కడ కూడా ప్రవీణ్ గారు, నిడుమోలు ప్రవీణ్ గారు, జ్యోతి, ఇలా ప్రతి ప్రాంతంలో అన్ని చోట్ల ఉన్నారు. అక్కడ కూడా పర్యటనలు జరుగుతుంటాయా? అద్భుతంగా జరుగుతాయి. ఈ చివరి దాకా ఒక్కోసారి మేము అంతా కలిసి వెళ్ళిపోతూ ఉంటాం. అదే కొన్ని యజ్ఞాలు జరిగాయి, సప్తాహాలు జరిగాయి. ఇంకా కెనడాలో అయితే మా అన్నయ్య గారు అబ్బాయి సుమంత్ మొదలైనటువంటి వాళ్ళు, అక్కడ కెనడా అసోసియేషన్ ఏర్పడింది. ఆపై ఈ మధ్యన దాని ఏమంటారు షెంగిన్ వీసా, అంటే యూరప్ కంట్రీస్లో ఒక్క ఇంగ్లాండు, రష్యా ఇలాంటి 4-5 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలని కలిపి ఒక షెంగిన్ అంటారు. ఆ వీసాతోటి స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ ప్రఫుల్ గారు అద్భుతంగా నిర్వహించారు. నెదర్లాండ్స్లో కోట పవన్ జగదీష్ గారు నిర్వహించారు. ఆయన పరమభక్తుడు గురువు గారికి. బ్రసెల్స్లో రాధాకృష్ణ గారు, రాధిక మొదలైన వాళ్ళు నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ రేపు జూన్లో పెడుతున్నాం అక్కడికి, 19వ తారీఖు నుంచి. జర్మనీ తీసుకెళ్ళారు. ఆస్ట్రేలియా కూడా మళ్ళీ పెడుతున్నాం. ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తారు. అన్నపూర్ణ గారు మొదలైన వాళ్ళంతా కలిసి, దూరదర్శన్ అన్నపూర్ణ గారు వాళ్ళు. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో శిష్య బృందం తయారీ నిర్వహణ చేస్తున్నారు. నేను అడిగితే చేయరు, అదంతా అమ్మవారి ప్రేరణతో అమ్మ అలా జరుగుతున్నది. ఇంకొక విశేషం ఏమంటే గురువుగారు, మీ శిష్యులంతా మిమ్మల్ని గౌరవించడం, మీకు సపరిచర్యలు చేయడము, లేకుంటే మీకు వస్తువులు ఏర్పాటు చేయడమే కాకుండా గురువుగారి యొక్క బోధనలకు అనుగుణంగా మనం ధర్మాచరణ చేయాలి, ధర్మ కార్యక్రమం చేయాలి, సమాజకు సేవ చేయాలి అనే కూడా మీ శిష్యుల్లో కనిపిస్తుంది. ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణ గుడి బడి అనేటువంటి కార్యక్రమం. అంటే ఏది మీ సందేశమా, వాళ్ళు స్వచ్ఛందంగా అనుకున్నారా, నేను ఎలా ప్రారంభమైంది, ఎక్కడెక్కడ అమలవుతుంది? నేను చాలా కాలం పురాణాలు చెబుతున్నప్పుడల్లా, నాయనలారా మన భారతదేశానికి గుడులే పట్టుకొమ్మలు, గుడిని బడిగా చేసుకుని ఆ రోజుల్లో బోధన చేశారు. కాబట్టి ఆ రోజుల్లో మందిరం దేవమందిరం, విద్యామందిరం దేవమందిరం. ఇప్పుడు తెలుగులో దాన్ని నేను గుడి తెలుగు పదం, బడి తెలుగు పదం, గుడి బడి అని ఒక టైటిల్ పెడుతున్నాను. నాకు శిష్యులుగా ఉండాలి అంటే ఈ గుడి బడి ఏర్పాటు చేసి మీరు నిర్వహణ చేయండి అని పురాణంలో చెప్పానండి. అంతకుమించి నేను ఆదేశించిన పురాణంలో చెప్పాను, బ్రాడ్గా చెప్పాను అంతే. గుడి బడి అనే పేరుతో ఏం చేయాలి? పాడైపోయిన ఆలయాలు, జీర్ణమైపోయిన ఆలయాలు, అర్చకులకి జీతాలు లేక బాధపడుతున్న ఆలయాలు కొన్ని ఉన్నాయి. పాపం అర్చకులు బాధపట్ల, మనం బాధపడుతున్నాం. అర్చకులు నిజంగా భక్తితో చేస్తున్నారు కాబట్టి కదండి నిలబడింది. తర్వాత కొన్ని చోట్ల ఆ గుడికి కూడా ఎవడు వెళ్ళడు, మొక్కలు ఒలిచి పాడైపోతున్నాయి. కొన్ని చోట్ల దురాక్రమణలకు గురయ్యాయి. ఇటువంటి గుడిని ఎన్నుకోండి. మీకు వీలున్న రోజు మీరంతా సత్సంగ సభ్యులు అక్కడికి వెళ్ళి దాన్ని శుభ్రం చెయ్యండి, అక్కడ అన్నదానం చెయ్యండి, ఆ గుడి ప్రాశస్త్యం ప్రజలకి తెలియజేయండి.
కొద్ది రోజులకి అర్చకుడికి పోషణ రావాలి, గుడి అద్భుతంగా ఉండాలి, ఆ దేవుడు మనల్ని అనుగ్రహించాలి. అక్కడికి వెళ్ళి కేవలం ఏదో అన్నదానము బాగు చేయడమే కాకుండా సంస్కృతం నేర్చుకోండి, మన భగవద్గీత లాంటివి నేర్పండి, లలితా సహస్రనామాదులు నేర్పండి, అక్కడ అదొక బడిగా తయారు చేయండి అన్నాను. అనగానే ముందు అది భాగ్యనగరంతో మొదలైంది. నాగోల్లో పురాణంలో విన్నారు మన శిష్యులంతా. వెంటనే విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో పరమేశ్వర్ అనే లాయరు, రాజారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి సాయిరెడ్డి, సురేష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ యువకులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అవునండి, డాక్టర్లు, లాయర్లు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళంతా మొట్టమొదటి ఇక్కడ మొదలుపెట్టారు. భాగ్యనగర్లో పాత బస్తీలో వెడితే చంపేస్తారు అక్కడికి. ఆ ప్రాంతంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని బయటికి తీశారు, పునరుద్ధరణ చేశారు. చేయటం కాదండి, ఇప్పుడు అసలు వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళే ఎదుర్కొని అవతలాన్ని గంటేస్తున్నారు. ఆలయం మీరు ఒకసారి చూసేస్తే ఆశ్చర్యపోతారు. తప్పకుండా వెళ్తాం. అసలు మానవ మాతృడు మన అంటే హిందువులు వెళ్ళడానికి వీళ్ళైన ఆలయాలన్నీ బాగు చేశారు. నేను కూడా వెళ్ళాను. ఇక్కడ నేనేం చేశానంటే కొన్ని ఆలయాలకు నేను వెళితేనే వాళ్ళకి ఆనందం. అందుకని భాగ్యనగరంలో దాదాపు ఒక 10-12 ఆలయాలకు నేను వెళ్ళాను. అప్పుడు ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆనందపడ్డారు, అర్చకులు కూడా. ఏమండి ఈ గుడి ఎప్పటికైనా ఉద్ధరింపబడుతున్నారు అనుకున్న చోటని ఎంతో బాగు చేశారండి మీ శిష్యులని. ఆ తర్వాత వీళ్ళు అన్ని చోట్లకి విస్తరించారు. కర్నూలులో, బెంగుళూరులో, చిత్తూరులో, పొద్దుటూరులో, ఆళ్లగడ్డలోట, నంద్యాలలోట, తిరుపతిలో, విశాఖపట్నంలో, ప్రాంతంతో అసలు సంబంధం లేదు. మంచి ఒకళ్ళకొకళ్ళకి ప్రేరణ కలుగు. యూపీలో, ఏపీలో, లేకపోతే ఇంకొక మన తెలంగాణలో అలా అన్ని ప్రాంతాల్లో వ్యాపించేసింది. ఎక్కడికి వెళ్ళినా గుడి బడి చేశారంటున్నారు. ఉద్యమంగా జరుగుతుంది. మొన్నండి అహోబల క్షేత్రానికి వెళితే అక్కడ ప్రధాన అర్చకులు వారు చెప్పారు, ఆచార్యులు వారు, అయ్యా ఈ గుడి చరిత్రలో 100 ఏళ్ల తర్వాత చూశారంటే భవనాశిని తీర్థాన్ని మీ వాళ్ళంతా అద్భుతంగా బాగు చేశారండి అన్నారు ఆయన. అంటే తీర్థాన్ని ఏదో నదిని కూడా బాగు చేశారు వాళ్ళు. అప్పుడు నాకు ఆనందం కలిగింది, నా జన్మధన్యం. వాడు నా ఫోటో పెట్టుకొడతారు. శ్రీశైలంలోకి వెళ్ళారు, ఇలా ఒకచోట కాదు. కాబట్టి ఈ శిష్యుల గొప్పతనం అంటే అది గురువుగారిని ఎంచుకుని ఆయన బోధించినంత మాత్రం చేత ప్రాణంగా పెట్టుకుని పెడుతున్నారంటే వాళ్ళు నా అదృష్టం వల్ల పూర్వజన్మలో వశిష్ఠాది ఋషులకు విశిష్టులు దొరికినట్టుగా శంకరాచార్యుల వారికి పద్మపాదాదులు దొరికినట్టుగా దొరికారు. అలాగే సాగాలని కోరుకుందాం. గురుగారు, ఇప్పుడు మీరు ఇంకా చాలామంది పౌరాణికులు సనాతన ధర్మం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రవచనకర్తలే అనుకుందాము, పౌరాణికులే అనుకుందాం, ధార్మిక వీళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి గురువుగారు? సమాజంలో వాళ్ళకున్న పాత్ర ఏంటి? అసలు సందేహం లేకుండా నిజంగా మహానుభావులు కదండి వీళ్ళు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రవాచకులు చాలామంది పెరిగారు. ఇప్పుడు మన కళ్ళ ముందు చూడండి, చాగంటి వారిని చూడండి, షణ్ముఖ శర్మ గారిని చూడండి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యారు. తయారవడమే కాదు, అనుభవించి చెబుతున్నారు. మనం వాళ్ళందరినీ ఉచ్చరించాలి. పూర్వం మల్లాది వారు చేశారు, ఒకప్పుడు వాళ్ళ కాలంలో వాళ్ళు చేశారు, ఇప్పటి కాలంలో వీళ్ళు చేశారు, కాల పరిస్థితులకు అనుగుణంగా చేశారు. ఇప్పుడున్న అవసరం ఏంటంటే మన ధర్మాన్ని నిలబెట్టండి, మనం ఒక ఓటు బ్యాంకే ఏర్పడాలి, లేకపోతే మనకు మనుగడ లేదనేది ఇప్పుడు చెబుతున్నారు బాగా. ఎవరి బాధ్యత వాళ్ళదే. అంటే మీకు అభ్యంతరం లేకపోతే కొంతమంది పేర్లు చెప్తాను అన్నమాట. ఆశ్చర్యం. 1 మ్యాన్ ఆర్మీ రాధా మనోహర్ దాస్ గారిని చూసుకోండి. చాలా ఆయన ఒక్కడు విజృంభించేస్తున్నాడు. అవునండి. పోనీ ఆయనంటే ఒక ఇస్కాన్ సంప్రదాయంలో అద్భుతంగా నిలబెడుతూ అన్ని గుళ్ళు చేస్తున్న పుణ్యాత్ముడు. అలాంటి వాళ్ళు అంటే మనకు గుర్తింపు, గౌరవం. అసలు ఈ జీవితంతో సంబంధం లేకుండా విలేకరులుగా పెడుతున్నటువంటి ఆ భరతవర్ష శివప్రసాద్, సుగ్గల కరుణాకర్, హిందూ లలిత్ కుమార్, హిందూ జనశక్తి లలిత్ కుమార్, ఇలాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతున్నారు. వీళ్ళంతా తయారవడం చాలా అవసరం. వీళ్ళందరితో ఐకమత్యంగా ఉండడం మనకు అవసరం. వీళ్ళని ప్రోత్సహించడం నాకు అవసరం. అందుకే నా పీఠం తరపున వీరున్నంత వరకు వాళ్ళకి సన్మానాలు చేసి ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని అక్కడ ఏర్పాటు చేస్తున్నాను. ఏదో అవధానం చేసాం, కవిత్వం చెప్పుకుపోతున్నాం, ఏదో పురాణం చెప్పాం వాళ్ళు విన్నారని కాదు. ఈ పౌరాణికులు సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, మళ్ళీ మన పూర్వ వైభవాన్ని పరిడవిల్ల చేయాలి. చేయడానికి మన కర్తవ్యం చేయాలి. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ కర్తవ్యం చేయాల్సిందే. పురాణం ఏదో పూర్వం కాలక్షేపానికి చెప్పినట్టు కాకుండా ఉత్తేజపరచాలి. పురాణములలో ఉన్న పాత్రలు కంటికి కనపడాలి. ముందు నువ్వు ధర్మాన్ని అనుభవించాలి, ఆచరించాలి, ఆచరింపజేయాలి. సరైన గురువు ఇన్స్పిరేషన్ ఇస్తాడు. అంటే వాళ్ళ ఉత్తేజపరచాలి. నేను నడుచుకుంటాను, నేను చెబితే చేయలేదు కదా, ఇదంతా వాళ్ళు చేయలేదు కదా. నా ప్రేరణ కలిగించాలి. అంటే నేను చీపురు కట్ట మార్గదర్శకులు కావాలి. నేను చీపురు కట్ట పట్టుకున్నాను, తుడిచాను.
చాలాసార్లు పురాణాల్లో చెప్పాను, గుడిని తొడవండి మీరు ఐశ్వర్యవంతులు అవుతారని. దాంతో వాళ్ళు చేశారు, అనుభవించారు. అలాగే నేను కాలినడకం తీర్థయాత్రలు చేశాను. ఎప్పుడు కూడా కాశీ పెడితే కాలినడకం తప్ప ఆటో ఎక్కలేదు. నేను నా జీవితంలో ఆటో ఎక్కలేదు. నేను ఘాట్టుల్లో నడుస్తాను, వాళ్ళు నడుస్తున్నారు ఇప్పుడు. అప్పుడప్పుడు కొన్ని వైదిక ధర్మం గురించి కానీ ఆర్ష సంస్కృతి గురించి కానీ కొంత వైరుధ్యాలు వస్తున్నట్టు, అది దానికంటూ ఒక రేఖ ఉండాలి కదా. ఉండాలండి ప్రవచనాల విషయంలో సందేహం లేకుండా. ఇప్పుడు వేద విరుద్ధమైనటువంటివి ఎక్కడా కూడా మనం సాధ్యనంతరూ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించాలండి. అదే పురాణాల్లో ప్రక్షిప్తాలు ఉంటాయి కొన్ని, అవునండి, అక్కడ పరిహరించాలి. అది ప్రవచనం చేసేవాళ్ళ బాధ్యత. అవతల వాడు చప్పట్లు కొట్టాడు కదా అని వీడు రెచ్చిపోయి మాట్లాడేస్తేలాగా. మీరు తినేది మీరు మాంసం తినేయండి పర్వాలేదు అంటే, మాంసం తినద్దని చెప్పొద్దు, తినమని కాదు, చెప్పకూడదు, నియమం ఉన్నదనే చెప్పాలి. రాముడు తిన్నాడంటే రాముడు ఏం తిన్నాడో మనకి అరణ్యవాసం గురించి కదా మనం చెప్పుకుంటున్నది. అవును, రాముడు క్షత్రియుడు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశాడో అది అనవసరం. అరణ్యంలో ఉన్నప్పుడు రాముడు మాంసం తిన్నాడంటే తప్పు కదా. ఎందుకని? రాముడు అయోధ్యాకాండంలో గుహుడితోటి కుశ చేరాజనధరం ఫలమూలాసినంచమాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం. ఇది అయోధ్యాకాండంలో ఎన్నది? అయోధ్యాకాండంలో 50వ సర్గలో 44వ శ్లోకం కూడా చెబుతున్నాను. గుహుడితో అన్నమాట, నాయన నేను నారచీరలు కట్టుకుంటాను, అజినము అంటే జంక చర్మం, జంక చర్మాలు కట్టుకుంటాను, ఫలమూలాసినం అంటే పళ్ళు కందమూలాలు తింటాను, అటువంటి వాడిగా విద్ధి గ్రహించుము గుర్తించుము, తాపసం వనగోచరం. ఇంత స్పష్టంగా చెప్పారు. ఈ చెప్పిన ఆయన అడవిలో తిన్నాడని ఏదో పిచ్చి పిచ్చి శ్లోకాలు పట్టుకొస్తేలాగా. అది చాలా సమాజంలో అప్పుడు ఏమవుతుంది? రాముడు అబద్ధం ఆడాడు అని రావడంలా, తద్వారా మాంసం తిన్నాడు అన్నట్లా. అందువల్ల ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచారాల విషయంలో కూడా, సంప్రదాయాలు ఆచారాల విషయంలో కూడా బ్రాహ్మణులు వాళ్ళ జీవితమే త్యాగాలు కదా, వాళ్ళ సంస్కృతిని కాపాడుతున్న వాళ్ళు కదా, ధర్మాన్ని కాపాడుతున్నారు. ఏ అగస్త్యుడో తీసుకొస్తే అగస్త్యుడు ఏం చేశాడు? సముద్రం తాగాడు, నువ్వు తాగలవా? అలాగే మేక రూపంలో వచ్చినటువంటి వాతాపిని తిన్నాడు కాబట్టి నువ్వు తినచ్చు అంటే ఏంటండి? ఆయన సముద్రం తాగినవాడు, వింధ్యపర్వత గర్వం స్తంభింపజేసినవాడు, విషం తాగాడు. మరి మనం తాగుతామా? పైగా అన్నిటికీ ఏంటంటే, భక్త కన్నప్ప పంది మాంసం పెట్టలేదా, శివుడు తినలేదా, మనం పెట్టకూడదు ఏమిటని పురాణంలో నేను చెప్పాను అనుకోండి. అప్పుడు అది ఇంకోటి తీసుకున్నాడు. భక్త కన్నప్ప పంది మాంసం పెట్టడమే కాదు, కన్ను పీకిచ్చాడు. నువ్వు కన్ను ఫస్ట్ ఆ పని చేసి అది పన్ను పీకగలవా? ఇవ్వలేవు. ₹1 ఇవ్వగలవా? ఇవ్వలేవు. కాబట్టి పిచ్చి పిచ్చిగా మనం అవాకులు చవాకులు పలకూడదు. దానివల్ల అదే దుష్ప్రభావం. అత్యంత పవిత్రమైన గోసేవ గురించి భారతం, భాగవతం, కాశీఖండం ఇవన్నీ వర్ణించి విడిచిపెట్టాయి. ఏమంటే ఆనుశాసనిక పర్వంలో గోసేవ మహిమని ఎంత చెప్పాడండి మహానుభావుడు భీష్ముడు. అలాగే కాశీఖండంలో అయితే గవామంగేషు తిష్టంతి భువనాని 14 అందువల్ల 14 లోకాలు ఉన్నాయి. ప్రదక్షిణ చెయ్యని ఉంటుంది. అసలు ఆవులు పశువులు అని మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తినడానికి ఇష్టపడే వాళ్ళకి మనం పిలకిచ్చామా లేదా? అవునండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఇంద్రియ నిగ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా మీరు చాగంటి వారు గోప్రదక్షిణ చేయమన్నారు కానీ వద్దన్నారా? అనలేదు. లేకపోతే మన షణ్ముఖ శర్మ గారు ఎక్కడ అలాంటి మాటలు అన్నారా? అనలేదు. అవి మనం ప్రమాణంగా తీసుకోవాలి. నేను కూడా 86 నుంచి పురాణాలు చెప్తున్నాను, ఏనాడు ఆ మాట మాట్లాడలేదు. కొన్ని వింటున్నాను, నా చెవులకు వస్తున్నాయి. గుళ్ళో ఎవడయ్యా నేను 108 ప్రదక్షిణ చేయమన్నది అని ఒక డైలాగ్ నేను వాడాను అనుకోండి, అది డేంజర్. 101 ప్రదక్షిణలు చెయ్యమని శివపురాణంలో ఉంటుంది చూడండి. ఇక్కడే శివపురాణం ఉన్నది, మీకు వీలుంటే శివపురాణం చూడండి. అందులో 12 జ్యోతిర్లింగాల మహిమ ఉంటుంది. ఆ జ్యోతిర్లింగాల్లో కూడా ఘుస్మేశ్వర లింగ మహిమలో 100 ఏకోత్తరమేవచ, 100 అంటే 100, ఏక అంటే 1, ఎక్కువగా అంటే 101 ప్రదక్షిణలు చేశారట ఘుస్మేశ్వర లింగానికి. అదే జ్యోతిష్యాన్ని ఉపవాసాలను కించపరుస్తున్నారు ఈ మధ్యన. జ్యోతిష్కుల్లో దొంగలు ఎప్పుడు ఉంటారు, ప్రతి రంగంలో ఉంటారు. జ్యోతిష్కులు మన దగ్గరకు వచ్చి చెబుతామని అనరు. పనికిమాల వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఆ విషయంలో నేను మొహమాటలో కూడా చెబుతాను. ఇంట్లో కూర్చొని ఫలానా వాడు రాజు అవుతాడు, ఫలానా వాడికి ఇంకవుతాడు, ఎవరికో పిల్లలు పుడితే ఆ పిల్లలు జ్యోతిష్కులు ఎందుకు అసలు. కాబట్టి అలాంటి దొంగల్ని దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్ శాస్త్రం తిట్టకూడదు. జ్యోతిషం అద్భుతమైన షడంగాల్లో ఒకటి, వేదాల్లో ఒక అంగం. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, మీమాంస, కల్పం, ఛందస్సు ఇవన్నీ కూడా షడంగాలు. వాటిని తిట్టకూడదు మనం. వాస్తుని తిట్టకూడదు. తిడితే బృహస్పతిని తిట్టినట్టే.
ఏమండి పంచాంగం ఎంత గొప్పది కాకపోతే ఫలానా సమయంలో సూర్య ఉదయం అవుతుంది, సూర్యుడి యొక్క గ్రహణం ఉంటుంది, చంద్రగ్రహణం ఉంటుందని వాళ్ళు చెప్పినట్టు అవుతుందా, శాస్త్రజ్ఞులు చెప్పినట్టు అవుతుంది వాళ్ళకి కూడా. అలాంటి మహానుభావుల్ని మనం తిడితే అది పాపం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం తొందరపడిపోయి ఏ ఇతరుల మెప్పుతనం కోసం లేక ఒకళ్ళిద్దరు చేసిన పాపాలను దృష్టిలో పెట్టుకుని ఉపన్యాసములో ఇతరులకు ఇతర మతస్థులకి మన లోకు కలిగేటట్టుగా మాట్లాడకూడదనేది నా కర్తవ్యం, నేను చెబుతున్న సూచన, ఇది నా బాధ్యత. కాబట్టి మహాత్ముల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప పౌరాణికులు తయారయ్యారు. అరొకరు వాళ్ళని పక్కన పెట్టండి, కానీ చెప్పేటప్పుడు మాత్రం శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి, పురాణంలో ఉంటే చెప్పాలి. ఇంతవరకు నేను చెప్పిన పురాణములలో చాలా వరకు ప్రమాణములు చూపిస్తున్నానా లేదా? మీరు అడిగారు రేపు పొద్దున, అడిగితే చూడండి, అదిగో 50వ సర్గ అయోధ్యాకాండ 44వ శ్లోకం. గోవుల గురించి చెప్పాను, ఇదిగో కాశీఖండంలో ఫలానా అధ్యాయంలో ఉందని చెబుతున్నాం. ఇలా చెప్పాలి, చెప్పేవి చెప్పాలి తప్ప కల్పిత కథలు చెప్పకూడదు. చెబితే ప్రమాదకరమైనది. అందువల్ల నేను నమ్మిన ఈ సిద్ధాంతమే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఈ సనాతన ధర్మం హైందవ మతం అంటున్నాము, ఇది ఒక గంగా నది లాంటిది, ఒక పంచభూతాలు లాంటిది, అత్యంత సనాతనమైంది. ఇది ఒక 2000 ఏళ్ల క్రితము కొత్త మతాలు వచ్చాయి, అంత పూర్వమంతా కూడా సనాతన ధర్మం, కేవలం మన ధర్మం తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి ఈ సనాతన ధర్మాన్ని చాలామంది హిందువులుగా చెప్పుకునేవాళ్ళు, లేకుంటే మతాంతీకరణలో చేసేవాళ్ళు, విధర్మీయులు ఇష్టానుసారంగా ఈ మధ్య మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది గురువుగారు. కొన్ని ఛానళ్ళు అలాంటి వాళ్ళకే ప్రోత్సాహం ఇస్తుంది. మీలాంటి మంచి చెప్పిన దాన్ని ప్రోత్సహించే కన్నా ఈ మతంలో కావాలని చెప్పి కుచితమైనటువంటి మనసుతో చెప్పే వాళ్లకు చేస్తున్నారు. దీనికి ఏంటి అసలు, మనం ఇలాంటి విషయంలో మన బాధ్యత ఏంటి అసలు, దాని మీద కొంత వివరణ ఇవ్వండి దయచేసి. ఇక్కడ ఒక విషయం అద్భుతమైన చెప్పాలండి. అసలు కలియుగం ప్రారంభం కాగానే కలిపురుషుడు ఏం చేశాడు, సనాతన ధర్మాన్ని మొదటి నుంచి బ్రాహ్మణులు రక్షిస్తున్నారు కాబట్టి ముందు బ్రహ్మద్వేషం పుట్టించాలి. పుట్టించాలంటే ఏం చేయాలన్నమాట, వాళ్ళు ఎవడో చేసిన ప్రతి పనిని వీడికి అంటగట్టి అక్కడి నుంచి మొదలయ్యింది. సరిగ్గా ఎడారి మతాలు చేసిన పని అదే. మొదట్లో మహమ్మదీయుల దండయాత్రలు సర్వనాశనం చేసేసాయి. కర్మకోత, బ్రాహ్మణుల ఊచకోత, నరికేయటం, ఇక అడ్డంగా నరికిపారేయటం, ఆలయాలను ధ్వంసం, బ్రాహ్మణులను ధ్వంసం. ఆ కథలు చదువుతుంటే ఎంత బాధ వస్తుందంటే, శివాజీ చెప్పినాడు, శివాజీ చరిత్రలో కనపడుతుంది, 10,000 బ్రాహ్మణుల్ని ఔరంగజేబు చంపిస్తే అప్పుడు శివాజీ వెళ్ళి రక్షించడానికి వెళ్ళాడు. కాశీ ఆలయం ఏంటనుకుంటున్నారు, ఆ ఇరుకు సందులు ఎందుకు వచ్చాయో తెలుసా, వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి. ఇరుగ్గా ఇళ్ళు కట్టుకుంటే గుర్రాల మీద ఏనుగుల మీద సైనికులు రారు, చెంబులు కట్టుకుని అర్చకులు బతికించారు, యుద్ధం చేసి చచ్చిపోయారు. అందుకని వాళ్ళు ఇప్పటికి కూడా కోపం కనపడుతూ ఉంటుంది వాళ్ళ ముఖాల్లో పాపం. ఇందుకని ఏం చేశారనమాట, కొంతకాలం వాళ్ళు చేశారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, కాస్త దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ వాళ్ళ మతం ఎక్కగట్టేసి, ఇదిగో ఇదంతటినీ మొత్తం బ్రాహ్మడు పోతే వాడు పోతాడు కదా, మతం పోతుంది కదా, అందుకని ఇదంతా బ్రాహ్మణులు చేశారని నిందితులుగా చేశాడు. ముందు ఎవడో ఒకటి చేయాలి, బలిపశువు చేయాలి. ఎవడన్నా పుష్కరాల్లో తెచ్చిపోయాడు అనుకోండి, దాని మూలకారు కూడా ఫలానా వాడిని వేలు పెట్టేసి వాడి మీద గడిపోతుంది ఫోకస్ అంతా. అలా చేసి పారేశారు. ఆ ద్వేషం పెరిగిపోయింది. ఇప్పుడు పెరిగిపోయి ప్రతి దానికి ఏదన్నా అంటే, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని బ్రాహ్మణిజం అండం, బ్రాహ్మణవాదం. అసలు నిజంగా ఆయన అంబేద్కర్ ఏం చెప్పలేదు పాపం, ఆయన చెప్పింది బ్రాహ్మణ స్త్రీని వివాహం ఆడాడు అంతే. ఆయన ఎప్పుడు మన ధర్మం మీద ఉన్నాడు, కానీ ఆయన్ని చూపించడం, చెప్పడం, రోజు వీళ్ళనే అండం, అయ్యప్పని తిట్టడం, లేకపోతే లేదా హిందువులు తిట్టడం, దేవతల్ని తిట్టడం, ఈ పిల్లల్ని తీసుకొచ్చి బ్రాహ్మణుల యొక్క స్త్రీలను వివాహం చేసుకుంటే బలవంతాన చేసుకుంటే డబ్బిస్తామని అనౌన్స్ చెప్పడం. దీనివల్ల ఏమవుతుందన్నమాట, మనలో మనం కొట్టుకుంటాం. వర్ణ వ్యవస్థ కాస్త కుల వ్యవస్థగా మార్చాలి. ఆ రకంగా సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి ఒక కుట్ర. ఈ కుట్ర నుంచి మనం బయటపడాలి. ఎప్పుడూ కూడా అందరం ఐకమత్యంతో ఉంటేనే, 5 వేళ్ళు కలిసి ఉంటేనే పిడికిలు కదండి. అన్నం నోట్లోకి వెళ్ళాలంటే అన్ని వేళ్ళు ఉండాలి. ఒక్క వేలుకి దెబ్బ తగిలితే 2 రోజులు స్నానం చేయలేమే, ఒక్క వేలు దెబ్బతింటేనే మనం బతకలేమే. ఈ సమాజంలో ఈ కులాలుగా విడిపోతే మన దేశం ఏమైపోతుంది అనే స్పృహ రావాలి. కాబట్టి ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ కుట్ర నుంచి బయటపడి ఎప్పుడూ బ్రాహ్మడు మీకు అపకారం చేయడానికి గ్రహించండి. ఇప్పుడు మా పీఠానికి వస్తున్న వాళ్ళని శిష్యులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒకసారి చూడండి. అవును, మీ దగ్గరికి రావట్లేదా? ఇదే ఐకమత్యం మనం ఎందుకు పెట్టకూడదు అంటున్నాను. ఆ పెడుతున్నప్పుడు వీళ్ళ మీద ఎందుకు ద్వేషం అంటున్నాను.
మన సనాతన ధర్మం ఎప్పుడూ అందరూ బాగుండాలని చెబుతుంది. దానికి మన వత్తు కర్తవ్యంగా ఈ రోజు నుంచైనా కళ్ళు తెరుద్దాం. ఆ దుర్మార్గుల ట్రాప్లో పడద్దు. తల్లి లాంటి మతాన్ని వదిలి ఆ మతంలోకి వెడితే ఎక్కువ కాలం నువ్వు సుఖంగా ఉండవు. నీకేం మెచ్చి మేకతోలు కప్పరు, కిరీటం పెట్టరు. ఇవాళ నువ్వు ఎంత కష్టపడి ఆ మతంలోకి వెళ్ళినా రేపు ఆ బ్రిటిష్ వాడి దగ్గరికి వెడితే వాడు నిన్ను ఇండియన్ అంటాడు తప్ప బానిసలాగానే చూస్తాడు. మళ్ళీ అక్కడికి వెడితే అక్కడ బతుకులేదండి వాళ్ళకి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి గురువుగారు, ఈ మీరన్న తురుష్కుల యొక్క ఊచకోత ఈ దాడుల తర్వాత ఆంగ్లేయుల పాలన వచ్చాక కొంతమందికి వాళ్ళే ఇది గమనించారు. ఈ బ్రాహ్మణులు వీళ్ళు ఈ ధర్మాన్ని కాపాడుతున్న ఈ వర్గము, ఈ ఉపాసన, ఈ అనుష్ఠానము, వీళ్ళ యొక్క త్యాగము ఈ గమనించి అసలు వీళ్ళ రహస్యాలేంటి అని వాళ్ళనే కొంతమంది సంస్కృతం నేర్పించి మన వైదిక వాంగ్మయాన్ని నేర్పించి దీన్ని వక్రీకరణ చేసి ఆంగ్లంలో పుస్తకాలు వేసి కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా మన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కొంతమంది రచయితలు, మీకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన వాళ్ళు పిచ్చిగా వాగుతూ ఉంటారు. అవునండి. దీనికి ఏంటి పరిష్కారం? అసలు నిజం చెప్పాలంటే ఈ పురాణాల్లో చాలా శ్లోకాలు ఇలాంటి ప్రక్షిప్తాలు చేశారు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళ ద్వారా. ఎవడో ఎందుకండి ఇప్పుడు బ్రౌన్ ఇంత మనం పొగుడుతున్నామే, ఆయన కూడా కేవలం కిరస్థాన వ్యాప్తి కోసం ఈ డిక్షనరీ రాయించాడు. తెలుసు మీకు? మన వాళ్ళలో ఒకళ్ళిద్దరిని పట్టుకుని ఆకట్టుకుని మన తెలుగు వాళ్ళనైతేనే సంస్కృతం వాళ్ళనైతేనే ఇలాగే చాలా చోట్ల మెకాలే లాంటి హిస్టరీని మార్చడానికి మన భాష నేర్చుకున్నారు. ఇందులో పిచ్చి పిచ్చివి చేర్చారు. ఇదిగో వేదాల్లో యేసుట. అసలు వేదం ఏమిటది? భవిష్య పురాణంలో ఎక్కడో శ్లోకంలో ఎవడో తెల్లని బట్టలతో కనబడితే అది వేదం అండం. మీ వాళ్ళంతా వచ్చి మావే పడుతున్నారు అండం. కాబట్టి సందేహం లేకుండా ఇది ఒక అద్భుతమైన కుట్ర. సంస్కృతి పోవాలి అంటే సంస్కృతం దెబ్బతినాలి. సంస్కృతం దెబ్బతినాలంటే సంస్కృతంలోకి లేనిపోయి వెళ్ళాలి. మనలో మనం కొట్టుకునేలా చెయ్యాలి. చేయడం కోసం వాళ్ళు చేశారు కనుక ఇప్పుడు మనం మళ్ళీ సంస్కృతం నేర్పించి, తెలుగు నేర్పించి, ఒరే నాయనలారా ఈ శ్లోకాల్లో ఉన్న అసలు అంతరార్థం ఇది, వాడెవడో పిచ్చివాడు అవుతాడు, అక్కడ ఉన్నదానికి దీనికి ఏమీ సంబంధం లేదు అని నేర్పవలసిన బాధ్యత సందేహం లేదు. దానికి బ్రాహ్మణవాదం అంటున్నారు. సంస్కృతం అంటే రెండవ భాష వద్దంటారు, ఉపాధ్యాయ పోస్టులు నింపరు. దానికి వ్యతిరేకంగానే ఆ పాఠ్య పుస్తకాలు రచించే వాళ్ళు ఇప్పుడు తయారవుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఎలా మీలాంటి వాళ్ళు దీని గురించి మాట్లాడాలి కదా. అసలు పద్మం అందుకే వికసించాలి. పద్మం కనుక వికసిస్తే భారతదేశానికి చాలా గొప్ప వెలుతురు వస్తుంది. అందువల్ల పద్మాకరంలో ఉన్న పద్మాలు బయటికి రావాలి. భారతదేశంలో ఇప్పటికే పద్మం బాగా వికసించింది. మొత్తం భారతదేశం అంతా పద్మం వికసిస్తే మళ్ళీ మన సనాతన ధర్మం వస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడకూడదండి. ప్రభుత్వాలు ఇక మనకి సాయం చేస్తాయని తీసి పక్కన పెట్టేయండి. సాయం చేసే ప్రభుత్వం పూర్తిగా రావాలి కోరుకుంటున్నాం, వస్తోంది. ఇప్పుడిప్పుడే యోగులు వస్తారు, నరేంద్రులు వస్తారు, సూర్యభగవానుడి యొక్క వికాసం పెరుగుతోంది. అందువల్ల పద్మం బాగా వికసిస్తోంది. ఆ పద్మంలోంచి సంస్కృతి అనేటటువంటి మకరందం స్రవిస్తుంది. నాకు నమ్మకం ఉన్నది. ఈ పద్మం కూడా తన వంతు సాయం చేస్తుంది. మేమేం చేస్తున్నామంటే ఆన్లైన్లో సంస్కృతం నేర్పిస్తున్నాం. ప్రణవ పద్మాకరం అనే పేరుతోటి మనకి ఒక పత్రిక నడుస్తున్నది, ఎలక్ట్రానిక్ పత్రిక. ఇది కాకుండా ప్రణవపీఠం తరపున ప్రతి 2 రోజులకో 3 రోజులకోసారి అలాగే మన వాళ్ళందరినీ కూడా మీరు చెప్పాలండి. ప్రస్తుతం మన తెలుగు వాళ్ళ గురించి చెబుతున్నాం, హిందీ వాళ్ళ గురించి చెప్పట్లా. తెలుగు వాళ్ళందరూ ఐకమత్యంతో ఉండండి. ఇంట్లోనే కులం, బయటకు వచ్చాక కులం విడిచిపెట్టేయండి. నీ చివరున్నది తోకని బట్టి మావాడు అనుకోకూడదు. నేను అలాగే చెబుతున్నాను. మీరందరూ సనాతన ధర్మ బంధువులు, పరమాత్మ ముద్దు బిడ్డలు. మీరు ఒక చోట చేరండి. ముందు సంస్కృతం నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, పురాణములు నేర్చుకోండి, ఇతరులకు నేర్పండి. స్కూల్లో నేర్పని పాఠం ఇక్కడ నేర్చుకోండి. ఒక్కసారి ఈ మార్గంలోకి వచ్చాక ఇంక మీరు వెళ్ళమని వెళ్ళరు. ఈ ఆనందం అనుభవించాక ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అనే సామెత నిజమవుతుంది. కాబట్టి ముందు ఓటు బ్యాంకుగా ఏర్పడాలంటే సంస్కృతం నేర్పాలి, పురాణములు నేర్పాలి, ఐకమత్యం నేర్పాలి. ఆర్ఎస్ఎస్ చేస్తున్నది అదే, హిందూ పరిషత్ చేస్తున్నది అదే. మనం అందరం చెయ్యాలి. ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చాం కదా. అవునండి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్నది గొప్ప మార్పే కదా ఈ శతాబ్దంలో గురువు గారు. మన కళ్ళ ముందు వచ్చింది కదా మార్పు. అవును. ఈ మార్పు ఇంకా పెద్దదవ్వాలి, పెను మార్పు అవ్వాలి. అందువల్ల సంపూర్ణముగా భారతదేశం అంతా సహస్రార పద్మ వికాసంగా మారుగాక. ఇంకొకటి, ఆదిశంకరులు ఈ భారతదేశంలో ఒక రకమైనటువంటి హైందవ ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు చేసినటువంటి పిన్న వయసులోనే గొప్పగా చేశారు. అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. ఇప్పుడు వ్యవహారంలో చెప్పాలంటే ఒక ఊపు ఊపేశాడు ఆయన భారతదేశం. అంతకు ముందు ఎలా ఉండేది,
ఆదిశంకరుల అవతారం తర్వాత ఏంటి? ఇప్పుడు సామాన్యులు ఎవరికి కూడా ఈ అద్వైతం అంటే ఏంటి, ఆదిశంకరులు ఎవరు అంతకు అనే కనీసమైనటువంటి జ్ఞానం లేదు. మీరు కొంత దానికి సామాన్యులకు పామరులకు అర్థమయ్యే విధంగా చెప్పండి. నేను చెప్పాలంటే శంకరాచార్యులు వారు వచ్చే సమయానికి విచిత్ర మార్గాలు వచ్చాయి. ఓ పక్కనేమో బౌద్ధం, మరో పక్కన జైనం, కొన్ని చోట్ల కాపాలికులు, కొన్ని చోట్ల నరబలులు అనమాట, కొన్ని చోట్లేమో విచిత్రమైనవి. శృంగారాల్లో కూడా మార్పు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే అస్తవ్యస్తం. అసలు దేశాన్ని రక్షించాలి, ఈ హిందూ భూమి అంతా ఒకటేనే భావం పోయిందండి. ప్రాంతాల కింద విడిపోయాయి. అనేక వాదాలు, ద్వైతం వేరు, అద్వైతం వేరు, విశిష్టాద్వైతం వేరు, కొట్టుకు చచ్చిపోతున్న రోజుల్లో ఒక మహానుభావుడు ఉదయించాడు. అన్ని శాఖల్ని అధ్యయనం చేసిన వాడు ఆయన. అన్నిటిలో ఉన్న లోపాలు గొప్పతనాలు తెలుసు. అందుకని అన్నిటికీ ఊతమిచ్చాడు. అంతటా తిరిగాడు. ఆలయాలు పునర్నిర్మాణం చేయించాడు, స్తోత్రాలు అందించాడు. అందించి చిట్ట చివరికి ఈ ప్రపంచమంతా ఒకే పరబ్రహ్మస్వరూపాన్ని నిరూపించాడు. కేవలం 32 ఏళ్ల వయసు. ఆయన గురించి చెప్పడానికి యుగాలు చాలదు కదా. ఆయన ఉన్నది 32 ఏళ్ళైనా 32,000 సంవత్సరాలైనా ఆయన గురించి చెప్పలేము. చెప్పలేము. ఇంత చెప్పుకున్న ఆ మహానుభావుడు తనకంటూ ఏమి కూడా పట్టుకెళ్ళలేదు. ఇంత సంపద అంతా భూమి కట్టే పెట్టాడు. ఇన్ని 4 పీఠాలు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మనబోటి వాళ్ళ గుడి కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? అవును, ఒక పీఠం పెట్టడానికి ఎన్నాళ్ళు పడుతుంది? పర్యటించడానికి ఎంత టైం పడుతుంది? ఆ రాయడానికి ఎంత రాసిన సాహిత్యం. కానీ 32 ఏళ్ల వయసులో దక్షిణామనాయ పీఠం పెట్టారు, శృంగేరి పీఠం. తూర్పు దిక్కుకెళ్ళి పూర్వామనాయ అంటే పూరి జగన్నాథ పీఠం పెట్టారా. ఉత్తరంలో బదరీ దగ్గర జోషిల్మఠి దగ్గర ఉత్తరామనాయ శంకరపీఠం, పశ్చిమంలో ద్వారకలో పశ్చిమామనాయ శంకరమఠం. 4 మఠాలు పెట్టడానికి, ఇంత వ్యవస్థ, ఇన్ని గుళ్ళు ఏర్పాటు చేయడానికి ఆయనకి అసలు ఎలా సమయం సరిపోయింది? పోని ఇవి చేస్తూ అక్కడ ఉండిపోయాడు, కన్స్ట్రక్షన్ కట్టుకుంటూ. అవి చూస్తే చకచక అయిపోతున్నాయి. ఓ పక్కన ముదాకరాత్తమోదకం అంటూ గణపతి మీద స్తోత్రం, మరో పక్కనేమో నరసింహస్వామి మీద లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమని స్తోత్రం. శంకరాచార్యుల యొక్క గొప్పతనం చెప్పాలంటే భద్రాచలం వచ్చాడు ఆ రోజుల్లో. వామాంకస్థిత జానకి పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని రోజు మనం చదువుకునే ధ్యాన శ్లోకం ఇక్కడికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద స్తోత్రం రాశాడు. భుజంగ ప్రయాత స్తోత్రమేమో సుబ్రహ్మణ్య స్వామి మీద రాశాడు. మరో పక్కనే ఇది సరిపోదా అని సౌందర్య లహరి రాశాడు, శివానంద లహరి అందించాడు, అమ్మవారి మీద కనకధారా స్తోత్రం అందించాడు. ఇక ఇవ్వని స్తోత్రం ఏముంది? కాలభైరవుడి మీద, శివుడి మీద, ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద, ఇన్ని రూపాలుగా ఉన్న పరమాత్మని మళ్ళీ ఒకటే అద్వైతం అని మళ్ళీ మనీషా పంచకం ఇచ్చాడు. కాశీ వెళ్ళాడు. చండాలోస్తు గురు సతుద్యుదోస్తు గురురిత్యేషా మనీషా మమ అని అందంగా అందించలే మరి. ఇక గురువే గొప్పవాడు అంటూ గురువు మీద వరసగా ఎన్ని స్తోత్రాలు. అద్భుతమైందండి. గురోరంగిరి అనే అద్భుతమైన స్తోత్రం లేదు. మనశ్చేత్ నలగ్నం తతఃకిం అనలేదా మహానుభావుడు? అందువల్ల ఇన్ని ఇచ్చి భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటే ఎప్పుడూ సృష్టి అనేక రూపాల్లో ఉంటుంది, కానీ చివరికి ఒకటే అనే ఒక అద్భుతమైన తత్వం ఇచ్చిన మహానుభావుడు లేకపోతే ఈ సనాతన ధర్మం వెర్రి తలలు వేసేది. ఈ అన్యమతస్థులు ఆనాడే విజృంభించేవారు. భారతదేశాన్ని కనీసం ఇలా చూడలేము ఆ రోజుల్లో మనం. అందువల్ల నడుస్తున్న శంకరుడికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత మన అదృష్టం భగవద్ రామానుజాచార్యులు వారి కొనసాగింపు నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని లోకానికి శ్రీరంగం నుంచి అందించిన మహానుభావుడు. కాబట్టి ఆ గురువులందరూ ఎవరి దారిని వాడు చేసేసారండి. ఎవరి మార్గంలో వారు చేయవలసినవన్నీ చేశారు. మన వారి కాలంలో అంతే. వారందరినీ మనం భక్తితో తలుచుకోవలసింది. ఇవాళ సోషల్ మీడియా అని వచ్చింది. విపరీతమైనటువంటి మతం మీద, ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా సమాజంలో ఎలాంటి మార్పు రావాలి, మీలాంటి వాళ్ళ మార్గదర్శనం ఎలా ఉండాలి, యువతలో ఏ విధమైనటువంటి చొరవ ఉండాలి? నిజం చెప్పాలంటే అసలు మానవులలో లోపాల వల్లే ఈ పిచ్చి పెరిగింది. వాడెవడో నన్ను మోసం చేశాడు అంటున్నావంటే నువ్వు మోసపోయావంటే అర్థం ఏంటి?
నేనండి ఓ చోటకి వెళ్ళానండి, వెళ్ళగానే ₹1,00,000 లాగేసాడండి, నాకేమో నిమిషంలో ఉద్యోగం తెచ్చి పెడతానన్నాడండి, లేకపోతే పోయిన కాలు తెప్పిస్తున్నాడు అన్నాడండి అని అక్కడికి వెళ్ళి లక్షలు కడుతున్నావంటే మొట్టమొదట నీలో లోపం ఉంది. గురువుల్లో లోపం కాదు, అసలు నువ్వు దొంగాడు కంటే దొంగ గురువు దొరికాడు. అవునా? అక్కడ మన మనస్సులో మార్పు రావాలి. మానవుడై పుట్టాక కష్టం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకప్పుడు కష్టం పొందుతాడు. ఆ కష్టంలోంచి బయటపడడానికి సాధన చేయటం మాని మీరు నా దగ్గరికి రాగానే రేపటికల్లా ఇలా చేస్తే లక్షలు వచ్చి పడిపోతాయి, కోట్లు వచ్చి పడిపోతాయి అనే ప్రకటన నమ్మడం మాను. ముందు శాస్త్రీయ పరంపర లేని గురువుల దగ్గరికి వెళ్ళకు. భయంకరమైన ఎప్పుడు ఏనాడు వినని కొత్త కొత్త పూజల గురించి ఎవరన్నా చెబితే నమ్మకు. పురాణాలు వేదాలు ఇటువంటి వాటిల్లో లేనివి కొత్త దేవుళ్ళు. అసలు ఆశ్చర్యం అండి నాకు. కళ్ళు మూసుకోవాలట. ఒక ఆయన చెప్పిన ఒక చిన్న బిట్టు నాకు పంపారు ఎవరు. తల్లి కళ్ళు మూసుకొనుము, 2 ఎండుమిరపకాయలు కళ్ళ మీద పెట్టుకొనుము, 2 నిమిషములు ఫలానా మంత్రం చదువుము, ఆ తర్వాత కళ్ళు తెరువుము, నీకున్న దిష్టి పోతుంది అన్నాడు వాడు. కళ్ళు ఆవిడ తెరిచింది, ఈ మిరపకాయలు కంట్లోకి వెళ్ళి కళ్ళు పోయి. అసలు 2 మిరపకాయలు కళ్ళ మీద పెట్టుకోమని వాడు చెబితే నీకు బుర్రంటుంది అసలు. ఇవే లేకపోతే తమలపాకు మీద ఇలా గీయము 4 గీతలు, ఈ గీతలు గీసిన తమలపాకుని ఇంట్లో పెట్టుకుంటే 3 రోజుల్లో కోట్లు వచ్చి పడతాయి. ఎలా పడతాయండి? అలా పడైతే నేను రోజు 10 తమలపాకులు పెట్టుకుంటాను. మరి అంతేకాని నాయన ఈ కష్టం వచ్చింది, ఈ మంత్రాన్ని నువ్వు కష్టపడి అనుష్ఠానం చెయ్యి, అప్పుడు నీ శ్రమకి తగిన ఫలితం వస్తుందని చెప్పడం పోయింది. ఇంకా విచిత్రం కొత్త కొత్త అనమాట. నువ్వు అలా కళ్ళు మూసుకుని కూర్చో, నా పాదుకలు నీ దగ్గరికి పంపిస్తాను, ఒక టచ్ చేస్తే చాలు 3 రోజులు శివుడిని ఇంట్లో కూర్చుంటాడు. అసలు ఎప్పుడైనా పూర్వకాలంలో ఋషులు అలా చెప్పారా? ఎప్పుడూ లేదు. వచ్చిన వాడికి వాడి అర్హతను బట్టి దీక్ష ఇచ్చి కఠోర తపస్సు చేయించారు, కష్టపడి పాఠం చెప్పారు, సాధన చేయించారు. ఎప్పుడన్నా శృంగేరి జగద్గురువులు వంటి పరమ గురువులు అలాంటి మాటలు చెప్తారా? ఎప్పుడూ లేదు. పరమాచార్యులు ఒక్కనాడు అలా చెప్పారా? కాబట్టి ముందు మనలో ఈ తొందరగా 2 నిమిషములలో కోటీశ్వరులు అయిపోవాలి, కళ్ళు మూసి తెరిచేలోపు నాకు ముక్తి రావాలి అనే పిచ్చి ఆలోచన పోయి సాధకులమై తరించాలనే కోరిక రావాలి. అది రాదు వీళ్ళకి. ఎందుకనంటే ఎక్కడో ప్రకటన వస్తుంది, ఇలా చేస్తే అప్పటికి ఇల్లు వస్తుందని చెప్పగానే అక్కడ ఓ చీపురు కట్ట తీసుకోమన్నట్టే. చీపురు కట్ట తీసుకుని నువ్వు ఆగ్నేయం మూల పెట్టు, ఆ చీపురు కట్ట దాని మీద 2 మల్లెపువ్వులు పెట్టు, దానికి ఎదురుగుండా కూర్చుని 2 మిరపకాయలు వెలిగించు, ఆ తర్వాత ఇలా కూర్చో, నువ్వు మాత్రం నాకు ఫీజుగా 5 లక్షలు పెట్టు, అక్కడ చీపురు కట్ట పెట్టు, దక్షిణ 5 లక్షలు పెట్టు అనగానే పెట్టారట. 5 లక్షలు పోయాయట. ఇది నిన్న మా ఇంటికి వచ్చిన ఒక ఆవిడ చెప్పిన మాట. మోసం. ఆవిడ దరిద్రంతో బాధపడుతుంటే ఆవిడ దగ్గర 5 లక్షలు పెట్టుకెళ్ళి వాడు ఏం బాగుపడతాడండి? ఇలాంటి వాళ్ళు కళ్ళు పోవా. కొంతమందికి ఇలాంటి పిచ్చి పనులు చేసిన కళ్ళు పోయాయి, కాళ్ళు. అవునండి. కాబట్టి నాయనలారా, డబ్బు అవసరం, కానీ అక్రమ మార్గంలో తొందరగా వస్తుంది అనే ప్రకటనలు నమ్మవద్దు. కష్టపడి సాధన చేయండి, ఆ తర్వాత మీకే దానికి తగిన ఫలితం వస్తుంది. కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగా రాజుగా అని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర అని కృష్ణుడు చెబుతాడు భాగవతంలో. నువ్వు కర్మ చేస్తే ఫలితం ఇస్తాను, కర్మ చేయకపోతే ఇవ్వను. కర్మ చేయకుండా ఉండే లక్షణం ఒక సన్యాసులకు ఉండాలి, వాళ్ళు దూరంగా ఉంటారు. ఏ సన్యాసి ఆ రోజుల్లో బోర్డు పెట్టుకోలేదు, ఏ సన్యాసి ఆ రోజుల్లో తనకు తానే సిద్ధగురువుని అనలేదు, ఏ సన్యాసి ఆ రోజుల్లో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోలేదు. మనం వెళ్ళి వాళ్ళని వెతుక్కున్నాం తప్ప. కాబట్టి ముందు మన స్వార్థం కొంత తగ్గితే మనం బాగుపడతాం. సరైన అనుష్ఠానం చేస్తే తగి ఫలితం అనుభవిస్తాం. మోసం చేసిన వాడు మొదట బాగుపడినట్టు కనపడతాడు, కానీ చివరి రోజుల్లో తీసుకుని చచ్చిపోతాడు. నేను ఎంతోమందిని చూశాను. మంచిగా ఉన్నా ఫలితం అనుభవిస్తున్నాం కదండి. కొన్ని కర్మలు తప్పదు కదా. భీష్ముడికి తప్పలేదు, అంపచేయి మీద అవునా? తప్పలేదు. కాబట్టి పాపాల వల్ల వచ్చే సొమ్ము ఏనాడు నిలబడదు, చివరికి వాడు ఏనాటికైనా కష్టాల పాలవుతాడు. అందువల్ల నాయనలారా, సక్రమమైన సాధన చేయండి, వైదిక మార్గంలో చేయండి. వేద ప్రణిహితమైన మార్గమును విడిచిపెట్టి వేద రహితమైన మార్గంలో కడితే వేదన మాత్రమే మిగులుతుంది. అప్పుడు మనల్ని మానవ మాత్రుడు రక్షించలేడు. తనను తాను రక్షించుకోలేని వాడి దగ్గరికి వెడితే వాడు ఏం రక్షిస్తాడు? మానవుడు ఏం రక్షించుకుంటాడు? మీకు చిన్న విషయం చెబుతాను. మా చిన్నప్పుడు స్కైలాబ్ అని కింద పడిపోతున్నాడు, గొడవ వచ్చింది. 75 ఆ కాలంలో. అవునండి. మాకు పెద్దగా స్కైలాబ్ అంటే తెలియదు, మేము పిల్లలం. నాకు ఇంచుమించుగా 8 ఏళ్ళు 9 ఏళ్ళు, మరి 66లో పుట్టానంటే 9 ఏళ్ళు. అవునండి. మా ఊళ్ళో ఈ స్కైలాబ్ నుంచి రక్షించుకోవడం ఎలాగాని ఒక మీటింగ్ పెట్టించారు. ఓ స్వామీజీని పిలిచారు.
మంచి దిట్టంగా ఇంత లావుగా ఉన్నాడు. అసలు నిజంగా మా నాన్నగారి మెడలో ఒక రుద్రాక్షమాలు ఉంటే వాడి దగ్గర 10 ఉన్నాయి. అనేక ఇంత రకాలు విభూతి పెట్టాడు. పెట్టాక ఒక ఆసనం వేశారు. ఆ ఆసనం పర్వతం అంత. ఆసనం మీద ఆయన ఒక్కడే, ఆయనో పర్వతం, ఆసనం పర్వతం, దాని మీద పర్వతాకారుడు కూర్చున్నాడు. ఆ హాల్లో నేను బాగా ఎరిగి అదో సత్రం అనుకుంటాను, అక్కడ ఉపన్యాసం జరుగుతుంటే మేము కూడా వెళ్ళామండి. ఆయన చెయ్యెత్తాడు, నాయనలారా స్కైలాబ్ మీ మీద పడకుండా రక్షిస్తాను, ఒక్కొక్కరు 500 చొప్పునో 10 చొప్పునో పెట్టండి, జపం నేను చేస్తాను, రక్షణ బాధ్యత నాది అని ఇలా చెయ్యెత్తాడు. జరిగింది యథాతథంగా, అందుకు చెబుతున్నాను. అందరూ తలకో కష్ట పెడుతున్నారు. అది పాతకాలపు సత్రం. ఆయన నెత్తి మీద దరిద్రం డొక్కు ఫ్యాన్ తిరుగుతుంది, గిర్ర గిర్రని. ఆ ఫ్యాన్ విరిగి ఆయన నెత్తి మీద పడి గుండు పగిలింది. అనుభవించాడు అక్కడే. ఆ ఇంటికి స్కైలాబ్ పడి ఎవడో తోడు కదా, అది చచ్చిపోయాడు. ఆయన మీదనే పడింది అది. స్కైలాబ్ మాట పక్కన పెడితే ఈయన ల్యాబ్కు పంపారు. ఈ ల్యాబ్ తర్వాత ఆయన వేరే స్థలానికి పంపేశాడు. ఒక వారం రోజులు తీసుకు చచ్చిపోయాడు. ఇంకా నవ్వలేక చచ్చిపోయారు జనాలు. మోసానికి అక్కడే కనపడింది. నా కళ్ళ ఎదురుగుండా చూశానండి. అది నా జీవితంలో మరపురాని సంఘటన. చాలామంది ఇప్పుడు ఈ కాలంలో నకిలీ గురువులు, గురుగారు నకిలీ పీఠాలు ఉన్నారండి. వాళ్ళే జగద్గురువులు అని చెప్పుకుంటారు కొంతమంది. పూర్వం చక్కగా మనకి మానసిక రమణత్వం కలిగిస్తే ఇప్పుడు భ్రమణత్వం కలిగిస్తున్నారు. అందులో మనం తప్పనిసరిగా బయటపడవలసినది. అందువల్ల మనలో లోపం ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులా పాడవకూడదు. మనం ముందు పాడవుతాం, తర్వాత వాడు పాడవుతాడు. అసలు గురువులు ఎప్పుడు డబ్బు అడుగుతారండి పాపం. నేను ఎంతమంది మహానుభావులు చూశాను. ఇప్పుడు మీరు చూశారు కంచి పరమాచార్య కాలంలో మనం పెడితే అక్కడ తీసుకున్నారు తప్ప అడగరు. ఇంకా శృంగేరి పీఠం అద్భుతమైన ఆ శంకర పరంపర. వాళ్ళు ఎప్పుడైనా మోసంతో ఇలా చేసుకోండి అని చెప్తారా? చెప్పరు కదా. మహాత్ములు గణపతి సత్యానంద స్వామి వారు ఏనాడన్నా ఒరే నాయన నిమిషంలో నీ కట్టను తీరుస్తానని అన్నారు అందరూ వాళ్ళు. కాబట్టి సందేహం లేకుండా కొంచెం జాగ్రత్త పడవలసింది. ఇంతకు మించి మేము సూచన చేయలేము. దీనివల్ల ఈ నకిలీ మీడియా తయారవుతుంది, నవరంధ్రాల టీవీలు తయారవుతాయి, సోషల్ మీడియా తయారవుతుంది. ఎవడో ఒకటి చేసిందని పుచ్చుకుని అదంతా హిందువులకు అంటగట్టడం. ఆ చేసేవాడు పాపాత్ముడు, వాడు హిందువు కానే కాడండి. ఇంకో రహస్యం తెలిసిన, హిందువు కాని వాడు కాషాయం వేసి వాడి ద్వారా దండం ఇచ్చి వాడితో చేస్తున్నారు. వాడి చేత లేనిపోని పనులు చేసి ఈ మధ్య ఒకటితో అలాగే చెప్పించి అన్ని యతి విరోధ ధర్మాలన్నీ కూడా చెప్పడం అనమాట. అమ్మో, ఇది ఇంకా ప్రమాదం. సోషల్ మీడియాలో సరి అయిన వాళ్ళు చెప్పినప్పుడు నమ్మండి. ఇప్పుడు మీరు దర్శనం పత్రిక తరపున ఏదైనా ఒక చెప్పారంటే ఒక ప్రమాణం ఉంటుంది. మీరు శృంగేరి గురువుల్ని పరంపరని పాటించకుండా ఏం చేయరు. అలాంటివి నమ్మండి. పిచ్చి పిచ్చి ఇలాంటి ప్రకటనలు నమ్మకండి. తప్పుడు ప్రచారాన్ని హిందువుల మీద చేస్తే ఇంకా అసలు తొందరపడి నమ్మకండి. పాపం బాగా కష్టపడి ప్రచారం చేసే వాళ్ళు కూడా స్త్రీలోల కింద చిత్రీకరిస్తున్నారు, అపవాదు తీసుకొస్తున్నారండి, భ్రష్టు పట్టిస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే అనుమానం. కొంతమంది గ్యారంటీగా స్పందిస్తారు. తప్పకుండా. ఇప్పుడు ఏదో పద్మాకర్ గారు ఫలానా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారో లేదు ముందు ప్రచారం అయితే అవుతుంది, అప్రతిష్ట చేయడానికి దావానంలా చేస్తున్నారు. కాబట్టి నాయనలారా, భక్తులారా, ఆ మహానుభావుల మీద ఎవడన్నా నింద వేస్తే వెనక ముందు చూడకుండా మీరు నింద వేయకండి. అటువంటి వాళ్ళు వెంటపడండి. ఒకటి చెప్తానండి, విశాఖపట్నంలో ఒక స్వామీజీని కొట్టించేశారు. అప్పుడు పరిపూర్ణానంద స్వామి వారు వెళ్ళి రక్షించారు. అవునండి, గుర్తుంది. నిజానికి ఆయన ఏమీ చేయలేదు, కేవలం కిరస్థానం వాళ్ళు ఆశ్రమాన్ని లాక్కోవడానికి పనిచేశారు, కావాలని క్రియేట్ చేశారు ఆయన. ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు రాధా మనోహర్ దర్శి గారు కష్టపడి చేస్తూ ఉంటే ఆయన ఏదో డిచికి బాబా అనడం, ఇలాంటి దరిద్రాలు పెరిగిపోయాయి. ఆ సోషల్ మీడియాలో మీ గురువుల మీద ఎవడన్నా వేస్తే మీరు రెచ్చిపోండి, పర్వాలేదు, మీరు రక్షించడానికి వెళ్ళండి. హిందూ ధర్మం కోసం ఏదైనా చేయండి. మీ గురువులు మీరు రక్షించుకోలేనాడు మీరు ఈ వ్యవస్థలో ఉండడం దండుగా. మిమ్మల్ని రేపు ఎవరు రక్షించరు. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సోషల్ మీడియాలో పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళని జాగ్రత్త చేయండి. చట్ట విరుద్ధంగా కాకుండా చట్టానికి లోబడి చేయాలి. మీరేం చేసినా వాళ్ళల్లా మనం పాపిష్టి పనులు చెయ్యం. మనదంతా ధర్మమే. సనాతన ధర్మాన్ని అనుసరించి వెళ్ళండి. మన శిష్యులు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. మీ గురువు గారికి వ్యతిరేకంగా ఎవడన్నా ఒక కామెంట్ పెట్టాడో వాడు ఎవడో పట్టుకోండి, వాడు అంతం చివరిదాకా చూసేయండి. వాడు మళ్ళీ ఎప్పుడు అలా కామెంట్ పెట్టకుండా వాడిని తీసుకెళ్ళి జైలుకి పంపించండి. ఇలాంటివి చెయ్యండి, నిలబెట్టండి, సనాతన ధర్మాన్ని నిలబెట్టండి. చివరిగా గురువుగారు, మన ఈ దేశంలో ఆదిశంకర్లను చూసాం, వివేకానందులను చూసాం, ప్రపంచవ్యాప్తంగా మన ధర్మాన్ని తేజోమయంగా చేసిన వారిని. అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్నాం. అవునండి, ఈ గత 10 ఏళ్లుగా ఒక వెలుగు, ధార్మిక వెలుగు భారతదేశంలో కనిపిస్తుంది. ఒక కాశీ కారిడార్ చూడండి, అయోధ్య చూడండి,
రేపు ద్వారకా లాంటి, మధుర లాంటి ఇంకా అనేకమైనటువంటివి కూడా సులభప్రాయంగా మనకు మన ఎన్నో ఏళ్లుగా జరిగినటువంటి ఈ దుర్మార్గాలకు ఒక పరిష్కారం అంటూ కనిపిస్తుంది. మన ఆక్రమిత, మన భారతదేశాన్ని ఆక్రమించిన స్థలాలు కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సనాతన ధర్మం పాటించే వాళ్లకు, హిందువులకు ఒక భరోసా, ఒక ధైర్యం, మనం ఇప్పుడు సగౌరవంగా ఉండొచ్చు, ఈ గోడ మీది పెళ్లివాటం పాలకుల నుంచి మనం విముక్తి అయిన వస్తుంది. దాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? దాని గురించిన ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? సందేహం లేకుండా మీరు అన్నది నిజం. భారతదేశానికి పూర్వవైభవం వస్తుంది. కాశ్మీర్ ఇప్పటికే 370 ఆర్టికల్ ఎత్తేసారు. అలాగే కొద్ది రోజుల్లో పూర్తిగా ఆక్రమిత కాశ్మీర్ కూడా మనకు వచ్చేస్తుంది. అన్ని ఆలయాలు తిరిగి వచ్చి తీరతాయి. నేను కళ్ళ ముందు చూసి చెప్తున్నమాట. కాశీ వస్తుందని చెప్తే అప్పుడు నమ్మని వాళ్ళు ఇప్పుడు నమ్మారు. అయోధ్య చూసిన వాళ్ళు ఉన్నారు. మధుర వస్తుంది. రావడానికి గల కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఎంతోమంది ప్రవాచకులు పెరిగారు, మహానుభావులు ధార్మికులు పెరిగారు, దర్శనాలు పెరిగాయి. ఇలాంటి వాళ్ళంతా తయారవుతారు. ఒకరితో ఒకరు ఇన్స్పైర్ అవ్వండి. తర్వాత ఎవరో చేస్తారని కాకుండా మన వంతుగా మనం కూడా చేయడానికి ప్రయత్నించాలి. నా ఉద్దేశం రాబోయే శతాబ్దం మంది. రాబోయే శతాబ్దం అంతా ఆ 100 ఏళ్లలో మంచి మార్పులు వస్తాయి. బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటితో కలిసిన అఖండ భారతం ఏర్పడబోతున్నది. నేపాల్ కూడా మనలో కలవబోతున్నది హిందూ దేశంగా. ఇది నేను నా సొంత పెత్తనంతో చెప్పట్లా. భవిష్య పురాణంలో వ్యాసుడు రాశాడు. అవన్నీ చెప్పాడు. మళ్ళీ పురాతన ధర్మం వస్తుంది అని. కాబట్టి కాకపోతే మన వంతుగా మనం భగవన్నామం చేయటం, మన వాళ్ళని కలుపుకోండి. హిందువులంతా ఐకమత్యంతో ఉండండి. సాధ్యమైనంత వరకు కులం పెళ్ళిళ్ళ వరకు కొంతవరకే ఉపయోగించండి. ఎక్కువ భాగం ఐకమత్యానికి వినియోగిద్దాం. అందరం కలుద్దాం. ఇప్పుడు మన శతావధానం జరిగింది మన తెలంగాణ సారస్వత సభలో. అసలు అందులో ఎక్కడన్నా మన కులం అనే మాట వచ్చిందా? ఏ కోశాన లేదు. అందరూ ఐకమత్యంతో లేరు ఉన్నారు కదా. దాదాపు అన్ని రకాల కులాల వాళ్ళు, అసలు కులాల పేర్లు కూడా తెలియనటువంటి వాళ్ళు అందరూ చోట చేరలేదా? అవును. అన్ని ప్రాంతాల నుంచి రాలేదా? రాలేదా? అలాగే మనందరం కలిసి ఉందాం. భిన్నత్వంలో ఏకత్వమే భారతం యొక్క గొప్ప ధర్మము. మనని ఎవడు ధర్మాత్ముడు దగ్గరికి చేరితే వాడే గొప్పవాడు అనుకోండి, వాడే గురువు అనుకోండి. అలా అనుకుని అందరూ మళ్ళీ మన ధర్మాన్ని నిలబెట్టాలి. ఆ నిలబెట్టే శక్తి భగవంతుడు మనకి ఇవ్వాలి. విడిచిపెట్టకుండా హరినామస్మరణం చెయ్యండి. నామస్మరణం కంటే కలియుగంలో మరొక గొప్ప ఉపాయం లేదు. లేకపోతే శంకరాచార్యులు చెప్పిన వాటి ఏమిటండి? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ 3 సార్లు చెప్పాడు ఆయన. మనలాంటి వాళ్ళు ఉంటామని తెలుసు కనుక మూఢమతి అని మరీ చెప్పి, ఓరి మూర్ఖ బుద్ధి కలిగిన వాడా, మందబుద్ధి, భజ అంటే సేవించుము, భజ సేవాయాం. భజ అనేది సేవకి వాడతాం. కాబట్టి భజ అంటే అర్థం ఏంటనమాట? సేవించుము. ఎవరిని? గోవిందుని. సేవించుము గోవిందుని, సేవించుము గోవిందుని. మళ్ళీ 3వసారి గోవిందుని సేవించుము అన్నాడు ఆయన. అంటే అర్థం తద్వారా గోవిందుని సేవిస్తే ఈ గోవింద అయిపోతున్నటువంటి సంప్రదాయం తిరిగి ఒక చోట పోగుపడుతుంది. అందుకని తప్పనిసరిగా నిరంతరం భగవన్నామం చెయ్యాలి. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే ఏన యమేన చర్చ. ఎంత మంచి మాట అండి. కొంచెం భగవద్గీత అధీత అంటే జీర్ణం అవ్వాలి. చదవడం కష్టమా? అందరూ చదువుతున్నారు, రోజు పారాయణ చేస్తున్నారు. అది నీకు అర్థం అవ్వాలి. పూర్తిగా భగవద్గీత సారాంశాన్ని గ్రహించు. ఎంతైనా గంగాజలం తాగు. ఒక్కసారైనా శ్రీకృష్ణుడిని అర్చించు. ఇక నీకు యముడితో భయం లేదు. అప్పుడు నువ్వు యముడిని తలుచుకోవు. ఇదే ఇప్పుడు రాబోయే అఖండ భారతమునకు మనకు అవసరం. కాబట్టి హాయిగా హరినామస్మరణం విడిచిపెట్టకుండా చేయండి. హరి 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 అనండి. హలో తీసేయండి. ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ అను, జై శ్రీరామ్, లేదా ఓం నమశివాయ, హరి ఓం. అంతే. నీకు ఏది వస్తే అది హరి భగవన్నామం చెయ్యి. అలాగే మన వాళ్ళందరూ హరిస్వరూపాలు అనుకో. రామాయణంలో పరిపాలనలో రామో రామో రామయితి ప్రజానాభవన్ కథ అన్నాడే, అలా సర్వం రామమయమైపోవాలి. అయిపోతే అప్పుడు అందరిలో మనలో ఐకమత్యం పెరుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వం ఏర్పడుతుంది. అఖండ భారతం ఏర్పడుతుంది. వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి యొక్క జీవిత ఆశయం ఏంటి? నా జీవితాశయం నేను ఇందాక చెప్పాను కదండి. ఇప్పుడున్న ప్రజల్లో అస్సలు ఏనాడు తగాదా రాకూడదు. అందరూ మన సనాతన ధర్మాన్ని సేవించాలి. ఒకరికొకరు సాయం చేసుకోవాలి.
అన్నపూర్ణ అని పిలువబడిన ఈ భూమి మళ్ళీ అన్నపూర్ణలా నిలబడాలి. ఈ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు దారిద్ర్యం అంటే ఏమిటో చూడకూడదు. సుఖదుఖాలకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. ఎప్పుడు చూసినా అందరి ముఖాల్లో చిరునవ్వు కనపడాలి. ఒత్తిడిని జయించాలి. ప్రాచీన కాలపు కృతయుగం నాటి ధర్మం మళ్ళీ రావాలి. అలా వస్తుందని కూడా నాకు నమ్మకం. పూర్వకాలంలో అందరూ ఒకే కుటుంబంగా ఉన్నారని చెప్పుకున్నామే, అలా రావాలి. అదే దానికోసమే కృషి చేస్తున్నాం. అందరూ నా బంధువులే, నా శిష్యులే, నా పిల్లలు. ఆ భావన అందరికీ రావాలి. సాందీపని లాంటి గురువు కృష్ణుడి లాంటి శిష్యుడు, లేదా వశిష్ఠుడి లాంటి శిష్యుడు గురువు గారు రాముడు లాంటి శిష్యుడు, శంకరాచార్యులు వంటి గురువులు పద్మపాదుల వంటి శిష్యులు, భగవద్ రామానుజాచార్యులు వంటి గురువులు ఆ పరంపరలో ఉన్న శిష్యులు. ఇలా వరసగా వీళ్ళంతా తయారవ్వాలి. అది ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా సహస్రావధాని, ఒక ధార్మికవేత్త, ఒక సాహితీవేత్త, ఒక ఉపాసకులు, ఒక కర్మయోగి, ఒక యోగ సంపన్నులు. 59 ఏళ్ల ప్రాయంలోనే ఒక మహర్షిలా, ఒక మహానుభావుడిలా ఇలా భిన్న పార్శ్వాల్లో ఆధ్యాత్మిక దిగ్గజంగా కనిపిస్తూ సమాజంలో గురువుగా, ఒక ప్రవచనకర్తగా కాకుండా శిష్యులందరి చేత సమాజ సేవ, ధార్మిక సేవ, సనాతన ధర్మ పరిరక్షణ ఇలాంటి అనేకమైనటువంటి సామాజికమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తూ, ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తూ ఇవాళ ధార్మిక తపస్విగా, ధార్మిక తేజస్సును అందిస్తున్నటువంటి గురువుగారు వద్దిపర్తి గురువు పద్మాకర్ గురువు గారి యొక్క ముఖాముఖి కార్యక్రమం ఈ దర్శనం టీవీ ద్వారా దాదాపు 3-3.5 గంటల పాటు సుదీర్ఘంగా అనేక విషయాలను వారు మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చాలా గుండె లోతుల్లోంచి వారి జీవిత ప్రస్థానాన్నే కాకుండా సమాజంకి ఎన్నో విషయాలపై దిశానిర్దేశం చేసి వాడు ప్రబోధం చేశారు. చివరగా వారు ఒక మాట చెప్పారు, దేశమంతా పద్మం వికసించాలి అని ఈ పద్మాకరులు భాష్యం చెప్పారు. అది జరుగుతుందని, జరగాలని, అఖండ భారతం మనం చూడాలని అనేక మన ఈ తరం అదృష్టం చాలా చూస్తున్నాం. మనకు ముందు తరం వాళ్ళు చూడలేదు, మన తర్వాత తరం వాళ్ళు చూస్తారో లేదు, మనం చూస్తున్నాం చాలా విషయాలు. అలాంటి అద్భుతాలు మన ఈ తరం చూడాలని, అందుకు పద్మాకర్ గురువు లాంటి యొక్క సద్గురువుల యొక్క పాత్ర, వారి ధార్మిక దిశానిర్దేశం ఎల్లెడలా మన మీద ఉండి సనాతన ధర్మం పరిరక్షణ అయి ధార్మికులందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ భారతదేశ సేవలో, సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ గురువుగారికి మరోమారు సాష్టాంగ ప్రణామాలతో మనకి ముఖాముఖికి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలను, నమస్సులను తెలియజేస్తున్నా. స్వస్తి.